Daily. Taste the Daily. Anuj Styles ரகங்கள் பலவிதம் ஒவ்வொன்றும் உலகத்தரம். Holidays நாளே அது நம்ம GT Holidays தான். South India's #1 travel brand. I'm here. Hi. Welcome to Galata Telugu. Thank you. So glad, peaceful గా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నందుకు. Thank you for the time. Thank you so much. అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక లైట్ బాయ్కి మీకు ఒక సంబంధం ఉంది కదా. అవును. అది నేను పాత ఇంటర్వ్యూ మీది లైక్ ఆల్మోస్ట్ 9 years ముందు త్రిపుర రిలీజ్కి ముందు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నేను చదివా. అదేంటో చెప్పండి వ్యూవర్స్కి. నాకు తెలుసు, నాకు ఇంకా డీటెయిల్గా చెప్పండి. అది జస్ట్ ఒక 4 lines అయిపోయింది. నేను యాక్టర్ అవ్వాలని బళ్ళారి నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత షూటింగ్ ఎలా ఉంటుంది, షూటింగ్ ఎలా ప్రాసెస్ అవుతుంది, ఎలా జరుగుతుందని తెలియదు. నేను చూసింది ఫస్ట్ షూట్ వచ్చేసి తరుణ్ గారు అండ్ త్రిష అండ్ శ్రేయ. నీ మనసు నాకు తెలుసు సికింద్రాబాద్లో ఒక స్కూల్, థామస్ స్కూల్ ఏదో స్కూల్ ఉంది, ఆ స్కూల్లో సాంగ్ షూట్ చేస్తున్నారు. సో మొత్తం క్రౌడ్ అంతా బస్సు నుంచి చూస్తున్నారు. సో నేను ఫస్ట్ టైం వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళి చూశాను. చూస్తే తోసినప్పుడు అనుకున్నా, ఓకే షూటింగ్ జరుగుతుంది, ఇంతమంది చూడాలనుకుంటున్నారు. ఐ సా తరుణ్, త్రిష వీళ్ళందరినీ చూశాను. ఓ సో షూటింగ్ అంటే ఎలా ఉంటుంది, యాక్టర్స్ అంటే ఎలా ఉంటుంది, వీరికి ఇంత క్రేజ్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ షూటింగ్ అంటే నేను యాక్టర్ అవ్వాలంటే దాని గురించి తెలుసుకోవాలి. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను ఏం చేశానంటే షూటింగ్స్ ఎక్కడ జరుగుతాయి అని తెలుసుకొని అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాను. అప్పుడు ముందు గేట్లో పంపించేవాళ్ళు కాదు. అదే అడుగుదాం అనుకున్నాను. స్టార్టింగ్లో గేట్లో పంపించేవాళ్ళు కాదు. సో అంటే తెలుసు ఎలాగైనా లైక్ అక్కడ పంపించారని చెప్పి. ఇక్కడ వెళ్ళి అవమానం పడడం కన్నా వెయిట్ చేద్దాం, చూద్దాం ఓకే ఈ స్టూడియో ఎలా వర్క్ చేస్తుంది, ఎవరెవరు ఎలా వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు ఏంటని. బట్ లక్కీగా నాకు తెలిసిన ఒక వ్యక్తి, ఒక రైటర్, అంటే తన అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రయత్నిస్తున్నప్పుడు నాకు తెలిసిన ఒక వ్యక్తి, సికింద్రాబాద్ YMCA అని చెప్పి అక్కడ జిమ్, డ్యాన్స్, వాలీబాల్, జిమ్నాస్టిక్స్ ఎవ్రీథింగ్ అక్కడ నేర్పిస్తారు. సో అక్కడ శేఖర్ అని చెప్పి డ్యాన్స్ మాస్టర్ అనమాట. అంటే హరీష్ పాయ్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నారు. వాళ్ళ దగ్గర నేను డ్యాన్స్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి అక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక వ్యక్తి అక్కడ పరిచయం అయ్యాడు నాకు. సో అతను చూశాను నేను. భయ్యా నువ్వు లోపల వెళ్తున్నావా? అవును భయ్యా లోపల వెళ్తున్నాను అంటే. నేను రావచ్చా? రా భయ్యా, ఆపేస్తారేమో. లేదు మాదే జరుగుతుంది ఇక్కడ వర్క్, రా తీసుకెళ్తా అని చెప్పి లోపల తీసుకెళ్ళిన తర్వాత షూటింగ్స్ చూసా. ఏ సినిమాలో గుర్తున్నాయా? అప్పుడు అంటే సినిమా గుర్తులేదు కానీ యాక్టరు లైక్ నేను ఆ రోజు ఫస్ట్ నేను చూసింది నాగార్జున గారిని చూశాను అన్నపూర్ణ స్టూడియోస్లో. నాగార్జున గారిని చూశాను. దాని తర్వాత అంత ఫ్లోర్స్లో షూటింగ్ జరుగుతున్నాయి. అక్కడక్కడ చిన్న టెలివిజన్, టీవీ సీరియల్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో బయట ఏదో చిన్న సినిమా షూటింగ్ జరుగుతుంది. సో నేను చూశాను. అక్కడ ఉన్నవాడిని ఒకసారి ఒక ప్రొడక్షన్ అబ్బాయి రాజు అని చెప్పి ఒక అబ్బాయిని పరిచయం చేసుకుని 3 days 4 days అలా కంటిన్యూగా వెళ్తున్నా చూడడానికి. సో ఒక లైట్ మ్యాన్ ఆయన చూసి రామ్ గోపాల్ అని చెప్పేసి ఆయన తమిళియన్ యాక్చువల్లీ ఆ టైంలో లైక్ 22 ఉన్నారు, రామ్ గోపాల్ అని చెప్పేసి. సో ఆయన వచ్చేసి నేను చూస్తున్నాను, నువ్వు వచ్చి ప్రతిరోజు వస్తున్నావు, ప్రొడక్షన్లో తినట్లేదు, ఎక్కడ ఏం చేయట్లేదు. చాలా రోజుల తర్వాత 1 week. ఓకే 1 week మీ ఫ్రెండ్తో వెళ్ళేవారు? ఫ్రెండ్ లోపల ఎంట్రీ ఇచ్చాడు, తర్వాత సెటప్ చేసుకున్నాను. చేసుకుని అక్కడ తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్తో మాట్లాడి సెటప్ చేసుకుని చూస్తున్నా. నువ్వు అంటే ఏంటి నీ ఆలోచన, ఏమవుదాం అనుకుంటున్నావు, ఎందుకు ఇలా కంటిన్యూ అంటే నీకెందుకు అంటే నాకు ఫస్ట్ థింగ్ షాక్ అనిపించింది. ఆయనకి ఏంటి అంత ఇంట్రెస్ట్ అని. నేను వచ్చి ఇలా ఏదో వచ్చి చూస్తున్నా, ఇప్పుడు వచ్చి నువ్వు అడగడం వల్ల నన్ను బయట పంపించేస్తారేమో. సో ఎందుకని నేను కొంచెం రూడ్గా బిహేవ్ చేశా. లేదబ్బాయి నువ్వు వస్తున్నావు కదా ఏంటి అంటే, నేను సార్ ఏం లేదు, సినిమాలంటే ఇష్టం, యాక్టింగ్ అంటే ఇష్టం, నాకు డ్యాన్స్ వచ్చి అంతే, సినిమాలు షూటింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అంటే. సరే నీ ఫోటో ఉందా అన్నాడు. ఫోటో ఉంది. ఫోటో నాకు ఇస్తావా అంటే నేను ఇస్తానులే అనేసి నేను ఇగ్నోర్ చేశాను. తను ఆ షూటింగ్ అయిపోయింది, ఏదో తమిళ సినిమా షూటింగ్, అప్పుడు ఆ షూటింగ్ అయిపోయింది. తను చెన్నైకి వెళ్ళిపోయాడు. నేను ఫోటో ఇచ్చా. అప్పటికే సర్లే ఏమి ఇస్తాడులే అనేసి అయినా అసలు ఇచ్చిన ఉంటుందనేసి 3 photos ఇచ్చాను నేను. ఇచ్చిన తర్వాత కరెక్ట్గా 1 month తర్వాత నాకు చెన్నై నుంచి కాల్ వచ్చింది. ఇలా మేము ఒక సినిమా తీస్తున్నాము, దానికి మీరు హీరోగా చేయాలి. అవునా
ఓకే అండి. అంటే ఫస్ట్ టైం ఫ్లైట్ వేశారు నాకు. దట్స్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫ్లైట్. సో వాళ్ళే ఫ్లైట్ బుక్ చేసి చెన్నై పిలిపించి కథ అంతా చెప్పారు, రూమ్ అంతా వేశారు. ఏంటి అర్థం కాలేదు. లైక్ నెక్స్ట్ డే అగ్రిమెంట్, ఫోటోషూట్ చేశారు, నెక్స్ట్ డే అగ్రిమెంట్ అన్నారు మార్నింగ్ 10 o'clock అదేదో ముహూర్తానికి. ఓకే, సో అగ్రిమెంట్ అంతా సైన్ చేశాను. రెమ్యునరేషన్ ఐ థింక్ ఆ టైంలో నాకు ఐ థింక్ 80,000 ఏదో, ద హోల్ ఫిలింకి 2006 80,000 ఏదో. అంటే ఎవ్రీథింగ్ వాజ్ లైక్ నాకు షాక్గా ఉన్నింది. తర్వాత సార్ అడిగాను నేను, సార్ ఎలా సార్ నీ ఫోటో వచ్చింది నాకు. అవునా ఫోటో వచ్చింది, ఏ ఫోటో సార్ అని చూపిస్తే నేను ఏదైతే ఫోటో ఆయనకి ఇచ్చానో వెనకంతా రాసి నంబర్ అంతా రాసి ఇచ్చిన ఫోటో ఆయన చూపించాను. నా దగ్గర ఆయన నంబర్ లేదు, లైట్మెన్ నంబర్ లేదు. ఇంకా నాకు అర్థం కాలేదు ఒక టైంకి. సో వెతికిన తర్వాత ఆ రిమ్యునరేషన్లో కొంత ఆల్మోస్ట్ కొన్ని పర్సెంటేజ్ అమౌంట్ ఆయనకి ఇచ్చేసాను. నాకు వచ్చిన అడ్వాన్స్ ఆయనకి ఇచ్చేసా. అది అలాగే తీసి పెట్టుకుని ఆయనకి ఇచ్చేసి థ్యాంక్ యూ అని చెప్పా. ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది, షూటింగ్ జరిగింది, డింట్ రిలీజ్. కంప్లీట్ అయింది, డింట్ రిలీజ్. సో దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. అంటే హీ గేవ్ మీ అ పాత్ వే, లైక్ హౌ టు లైక్ స్టార్ట్ యువర్ కెరియర్ అనేలాగా. నాకు ఇది ఎవరు లేదు నాకు ఇక్కడ, ఐ డోంట్ నో ఎనీవన్ హియర్. సో అక్కడ వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత అక్కడ సినిమాలు ఆ షూటింగ్ అక్కడే నేర్చుకున్నాను నేను. యాక్చువల్లీ చెప్పాలంటే డైలాగ్ చెప్పడానికి రాదు, ఏం తెలీదు. బట్ బై సీయింగ్ స్క్రీన్స్, బళ్ళారిలో మాకు ఉన్న 7 screensలో లైక్ పండుగ మాకు. సినిమా అంటే అంత పిచ్చి మాకు అక్కడ. నాకునే కాదు, నా తోడుండే ఫ్రెండ్స్ నుంచి అందరూ కాలనీ అంతా మేము వి సెలబ్రేట్ సినిమా దేర్ బళ్ళారిలో. ఇట్స్ నాట్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్, తెలుగు స్టార్స్ కాదు. లైక్ తమిళ్ రిలీజ్ అయ్యేది, మలయాళం రిలీజ్ అయ్యేది, హిందీ ఫిలిమ్స్ అయితే స్ట్రైట్ రిలీజ్, కన్నడ. బట్ కన్నడకి ఏంటంటే అప్పుడు ఒక థియేటరే ఉండేది అండ్ రిలీజెస్ కొంచెం తక్కువ అయ్యేది కన్నడ. బికాజ్ ఇది ఆంధ్ర కర్ణాటక బార్డర్ ఉండడం వల్ల మాకు తక్కువ రిలీజ్ అయ్యేది. బట్ అయినా అదే మై మదర్ షీఈ్ అ ఫిల్మీ, షీ బిలాంగ్స్ టు సికింద్రాబాద్. సో సినిమా షూటింగ్లు, ఎన్టీఆర్ గారు చాలా పెద్ద ఫ్యాన్ ఆవిడ. సో సినిమాలంటే చాలా ఇష్టం. తన వల్ల మేము ఈ సినిమాలన్నీ చూసి ఎక్కడో ఐడియా ఉంది అంతే. బట్ ఆ సినిమా తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత నేను వాస్ ట్రయింగ్ ఫర్ మై లక్. అదే ఆ టైంలో హీరో ఫ్రెండ్స్ వాజ్ బిగ్ థింగ్. అప్పుడు హీరో ఫ్రెండ్గా ఒక క్యారెక్టర్ దొరకడం అనేది చాలా పెద్ద విషయం. అక్కడ విలన్ అంటే అసలు పట్టించుకోరు, ఎందుకంటే హీరో అవ్వలేము ఆ టైంలో. బట్ హీరో ఫ్రెండ్స్ కోసం చాలా ఆడిషన్స్, డైరెక్ట్ హీరోకు కాదు హీరో ఫ్రెండ్స్ కోసం చాలా ఆడిషన్స్ తిరిగాను, అన్నీ చేశాను. కాకపోతే సడన్గా సెంధిల్ గారు, మన కెమెరామెన్ సెంధిల్ గారు, నా ఫస్ట్ ఫోటోషూట్ చేసింది ఆయనే. లైక్ అమర్ అని చెప్పి ఒక డైరెక్టర్, సెంధిల్ గారి ఫ్రెండ్. సో ఆయన వల్ల పరిచయం అయ్యి, సో దే వాంటెడ్ టు కాస్ట్ మీ యాజ్ ఎ హీరో. అప్పుడు నేను మల్టీమీడియా 2D యానిమేషన్ నేర్చుకుంటుండే. సో దే ఫెల్ట్ దిస్ గై ఈజ్ గుడ్ అండ్ ఒకసారి ఫోటోషూట్ చేద్దాం అనేసి ఫోటోషూట్ చేసాం. అది టేక్ ఆఫ్ అయింది, బట్ అది స్టాప్ అయిపోయింది. సో దెన్ సంభవామి యుగే, సారీ టు ఇంటరప్ట్, బట్ నాకు సంభవామి యుగే నేను చాలా చిన్నప్పుడు పోస్టర్స్ చూసి నాకు గుర్తు. పోస్టర్స్ చూస్తే నాకు చాలా, అంటే చిన్నప్పుడు నాకు వైలెంట్ మూవీస్ అంటే భయంగా ఉండేది అనమాట. ఆ పోస్టర్స్ చాలా పోస్టర్స్ లో మొహం కనిపించకుండా ఉంటాయి పోస్టర్స్, లైక్ చేతులు, బ్యాక్ షాట్స్, అవన్నీ. ఏంటి సినిమా ఇంత వైలెంట్ గా ఉంది, ఏంటి సినిమా ఇంత రాగా ఉంది అని అనిపించింది అప్పుడు నాకు. నేను మూవీ చూడలేదు, బట్ పోస్టర్స్ నాకు ఇంకా గుర్తు. అవి పోస్టర్స్ లైక్ చాలా క్రేజ్ వచ్చింది ఆ పోస్టర్స్ కి. అనిల్ బాను అప్పుడు వాళ్ళే చేశారు. అంటే సంభవం టైంలో తేజ గారు అప్పుడు న్యూస్ పేపర్లో యాడ్స్ చేసేవారు, కాస్టింగ్ కాల్. సో నేను అక్కడ ట్రై చేసిన తర్వాత ఏం జరగలేదు. సో సంభవామి యుగే వాస్ ఆఫ్టర్ దట్ హోల్ చెన్నై ఎపిసోడ్, బిఫోర్ చెన్నై ఎపిసోడ్, 1 year గ్యాప్ లోనే. సో సంభవం ఎలా వచ్చిందంటే, లైక్ తేజ గారు ఇలా యాడ్స్ ఇచ్చినప్పుడు, ఐ థింక్ జై సినిమాకి నేను ఆడిషన్ ఇచ్చాను.
హీరో ఫ్రెండ్. Ah. హీరో ఫ్రెండ్కి ఆడిషన్ ఇచ్చినప్పుడు రామానంద్ గారు అని చెప్పి కాస్టింగ్ డైరెక్టర్. అప్పుడు కాస్టింగ్ డైరెక్టర్ అనేది సత్యానంద్ గారు అండ్ వైజాగ్లో ఉన్న సత్యానంద్ గారు అండ్ రామానంద్ గారు, వీళ్ళిద్దరు ఉండే. సో తేజ గారికి స్పెషల్ కాస్టింగ్ అనేది రామానంద్ చేసేవాళ్ళు. అండ్ హీ హ్యాడ్ అన్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్. సో ఆ ఆడిషన్లో హీ ఆస్క్డ్ మీ టు డ్యాన్స్ అండ్ దే వాజ్ నో మ్యూజిక్. బాడీ మీద మ్యూజిక్ చేసుకుంటూ నేను డ్యాన్స్ చేస్తే హీ వాజ్ ఇంప్రెస్. హీ సెడ్ యు ఆర్ అ టాలెంటెడ్ గై, ఇందులో అంత ఏం లేదు, ఏం చేయాలనుకుంటున్నాను? సార్ యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. హీరో అవ్వాలనుకుంటున్నావు, యాక్టర్ అవ్వాలనుకుంటున్నా అన్నాడు. సార్ యాక్టర్ అవ్వాలనుకుంటున్నా అన్నా. అయితే యూ కమ్ టు మై ఇన్స్టిట్యూట్, ఐ హ్యావ్ 15 to 20 స్టూడెంట్స్ అండ్ ఐ వాంటెడ్ టు యాడ్ అన్ యాక్టివిటీ కాల్ డ్యాన్స్ టు దెమ్. డ్యాన్స్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్ప్రెషన్ కదా. సో నా ఇన్స్టిట్యూట్కి వచ్చి నువ్వు డ్యాన్స్ నేర్పిస్తూ అక్కడ స్టూడెంట్స్తో వాళ్ళు ఏం యాక్టింగ్ నేర్చుకుంటారో ఏముందో యూ క్యాన్ బీ విత్ దెమ్ అన్నాడు. ఓకే సెన్ దట్ టైమ్ ఐ వాజ్ స్ట్రగ్లింగ్ ఫర్ మనీ ఇక్కడ ఉండడానికి అంతా. అదొక లైక్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి 2 months తర్వాత రవి వర్మ అని చెప్పి తేజ గారు అసోసియేట్ అసిస్టెంట్ డైరెక్టర్ క్రిష్ గారు, రవి వర్మ వీళ్ళందరూ తేజ గారితో అప్పుడు జాయిన్ అయ్యారు. సో రవి వర్మ, జాక్ అని చెప్పి వీళ్ళు ఆ ఇన్స్టిట్యూట్కి కాస్టింగ్ చేయడానికి వచ్చారు. ఇలాంటి ఒక ఫిలిం చేస్తున్నాం, వీ వాంట్ స్టూడెంట్స్ ఫ్రమ్ దెమ్. సో వాళ్ళు వచ్చినప్పుడు ఐ వాజ్ డాన్సింగ్. సో సంభవం ఈ క్యారెక్టర్కి 3 leads అనమాట. 3 leadsలో ఒక క్యారెక్టర్ వచ్చేసి వాడికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, వాడు చిరంజీవి ఫ్యాను, ప్లస్ సినిమాలు అంటే ఇష్టం. ఈజ్ అ వెల్ ట్రైన్డ్ డాన్సర్. వెల్ ట్రైన్డ్ అంటే సినిమాలు చూసి నేర్చుకున్న డాన్సర్. సో నా డాన్స్ చూశారు, వి గాట్ దిస్ గై. సో దే డిడ్ అ ఫోటో షూట్ అండ్ పోస్టర్ పడ్డాయి. సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసి భయపడిపోయారు. ఎందుకంటే ఆ టైంలో ద వైలెన్స్ వాజ్ రా. అండ్ కామెంట్ ఏమొచ్చింది ఆ టైంలో, అందరూ చెడ్డీలు వేసుకొని చైన్లు వేసుకొని సిటీ ఆఫ్ గాడ్ నాకు తెలియదు ఆ టైంలో, బికాజ్ తర్వాత తెలిసింది. అండ్ దట్ డింట్ హ్యాపన్ వెల్. అంటే వచ్చింది, దాని తర్వాత ఒక 2-3 సినిమాలు వచ్చాయి, దెన్ నథింగ్ హ్యాపెన్. ఇంకా దెన్ బ్యాక్ టు బళ్ళారి అగైన్. ఓ హైదరాబాద్ వచ్చి మూవీలో యాక్ట్ చేసి బళ్ళారి వెళ్ళిపోయా. బికాజ్ సర్వైవల్ కష్టం అయిపోయింది ఇక్కడ ఉండడానికి, చేయడానికి. సో ఐ వెంట్ బ్యాక్ టు బళ్ళారి ఇమీడియట్గా. అక్కడ కూడా అగైన్ ఐ కాంట్ గో బ్యాక్ టు మై డాన్స్ క్లాసెస్ అండ్ స్టే. అక్కడ ఎలా అంటే సినిమా చేయడానికి వెళ్ళాడంట, చూడు వచ్చేసి ఉంటుంది. ఇట్స్ క్వైట్ నార్మల్ బికాస్ సినిమా ఇస్ వన్ ఫీల్డ్ వేర్ పీపుల్ వాంట్ టు బీ దేర్ అండ్ సీ అండ్ సెలబ్రేట్. సో ఆ 1-2 years చాలా ఫ్రెండ్స్తో తిరిగేటప్పుడు ఏమైంది ఆ సినిమా, ఆ డైరెక్టర్తో అడగొచ్చు కదా, ఈ డైరెక్టర్ చేస్తే నీకెవరు లేదు కాబట్టి నీకు ఇలా ఉన్నావు, అక్కడ చాలా పాలిటిక్స్, నేను రానివ్వరు, అది ఇది చాలా. బట్ స్టిల్ ఎక్కడో ఉంది లైక్ సంథింగ్ ఐ గెట్ చాయిస్. అయితే అది తప్పు అవ్వదు అనుకున్నా. అందాల రాక్షసి హ్యాపెండ్ అంతే. సో అందాల రాక్షసి ఎలా జరిగింది? అను గారిని ఎలా కలవడం అదంతా ఎలా జరిగింది? మళ్ళీ అగైన్ ఐ గాట్ అ కాస్టింగ్ ఫర్ తమిళ్ ఫిలిం అగైన్. బాలా డైరెక్టర్ ఉన్నారు కదా, వాళ్ళ అసిస్టెంట్. ఓకే. సో హీ వాంటెడ్ టు కాస్ట్ మీ ఇన్ అ ఫిలిం కాల్డ్ తేరోడుం వీధిలే. ఓకే, ప్లీజ్ హ్యావ్. తేరోడుం వీధిలే అని చెప్పి ఒక ఫిలింలో. సో ఆ ఫిలిం 6 months షూటింగ్ జరిగింది. చిన్న బడ్జెట్ ఫిల్మ్, ఎప్పుడెప్పుడు ఫండ్స్ వచ్చాయి అప్పుడప్పుడు షూట్ చేసేవాళ్ళు, అదొకటే హోప్. ఆ ఫిలిం ఫినిష్ అయింది, రిలీజ్ అవ్వలేదు. అసలు ఏం చేయాలి, కాన్ కమ్ బ్యాక్ టు హైదరాబాద్. మళ్ళీ ఐ వెంట్ బ్యాక్ టు బళ్ళారి అండ్ ఓకే ఏదైనా చేసుకుంటూ ట్రై చేద్దాం, ప్రయత్నిద్దాం అనేసి ఉన్న టైంలో సంభవం ఈవేకి లక్ష్మీ భూపాల్ గారు వాజ్ ద రైటర్. హీ వాజ్ రైటింగ్ ద డైలాగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో హను రాఘవపూడి వచ్చేసి లక్ష్మీ భూపాల్ గారిని కలిచారు అందాల రాక్షసి విషయంలో, డైలాగ్ విషయంలో. సో ఇలాంటి ఒక క్యారెక్టర్ని చూస్తున్నాను సార్, అయితే ఒకడు ఉన్నాడు అని చెప్పి అప్పుడు ఆర్కుట్ ఉండేది. ఆర్కుట్లో నేను షేర్ చేసిన పిక్చర్స్ని ఆయన చూపించారు. చూపించినప్పుడు నాకు వీడు ఐ థింక్ దిస్ గై ఇస్ ద రైట్ పర్సన్ ఫర్ మై క్యారెక్టర్, వీడు భలే ఉన్నాడు సార్ రండి. అండ్ దట్ వాజ్ నాట్ ఫర్ అందాల రాక్షసి.
It was for Hanu wrote a script called క్రైమ్ కామెడీ. Crime Comedy. 7 Fools అని చెప్పి ఒక క్రైమ్ కామెడీ. ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ అది, చాలా బాగుంటుంది. అండ్ దానికోసం లైక్ వి హ్యాడ్ అ లుక్ టెస్ట్ అండ్ ఎవ్రీథింగ్ అంతా అయింది. అండ్ చూస్తే అగైన్ నందల రాక్షసి లైక్ కన్నా ముందు ఆ 7 Fools ప్రాజెక్ట్ స్టాప్ అయిపోయింది. మళ్ళీ వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ విత్ యూ నవీన్? బట్ స్టిల్ ఓకే, వెయిట్ చేసా. వెయిటెడ్ ఫర్ ఆల్మోస్ట్ 7 to 8 months. ఇక్కడే ఉన్నారు? ఇక్కడే ఉన్నాం. బట్ బెస్ట్ పార్ట్ అంటే హను డింట్ లీవ్ మీ. హీ ఫెల్ట్ సంథింగ్ లైక్ ఏదో ఉంది వీడిలో అనేసి అనుకుని స్ట్రాంగ్గా నా మీద హోల్డ్ చేశారు. అండ్ హీ అరేంజ్డ్ అ ఫ్లాట్ ఫర్ మీ. యూ స్టే హియర్, విల్ డూ సంథింగ్ అని చెప్పి హీ వాజ్ విత్ మీ. అండ్ దెన్ తర్వాత హీ టోల్డ్ లైక్ తెలీదు ఏం జరుగుతుందో తెలీదు, నేను ఏదో ప్రయత్నిస్తున్నా, వర్కౌట్ అయిందంటే వర్కౌట్ అవుతుంది, లేదంటే లేదని చెప్పి ఒక 10 days నేను కనిపించాను, ఆఫీస్ రూమ్లో లాక్ చేసుకుంటా ఓకే అని చెప్పేసారు. ఇప్పుడు 10 days నేను నా ఫ్లాట్లో హనుని కలవలేను. హను కథ రాస్తున్నాడు. ఆ 10 daysలో అందరి రాక్షసి కథ రాస్తాడు. 10-15 daysలో అందరి రాక్షసి కథ రాసి వి స్టార్టెడ్ షూటింగ్. అండ్ స్టార్టెడ్ అక్కడి నుంచి అందులో తర్వాత కూడా ఉన్నప్పటికీ అందరి రాక్షసి షూట్ చేసే టైంలో ఒక క్రూషియల్ టైంలో బడ్జెట్స్ పెరుగుతున్నాయి సినిమాకి, మేము అందరూ కొత్త వాళ్ళం, కొత్త డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ఆర్ వరీడ్ అనే టైంలో ఒక 100 సార్లు చేస్తానని చెప్పి ఒక పెయింటింగ్ డ్రా చేసే ఆ సీన్ రోజు వి హ్యాడ్ అ సాంగ్. అందులో ఒక సాంగ్ ఉంటుంది, వెన్ మిథున కమ్స్ టు హిస్ ప్లేస్. సో ఆ సాంగ్ చేసేటప్పుడు తెలీదు సడన్లీ షోల్డర్ డిస్లొకేట్ అయిపోయింది. Already Hanu was facing lot from the producers. It's almost like the world is against you annattu. It was like shoulder crack అయిపోయింది. Crack అయిపోతే 15-20 days no shooting. Then again and మాకు remunerations was very less because newcomers కాబట్టి అందులోనే అది చేసి ఫైనలీ ఫిలిం ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిన తర్వాత we waiting for the release. సినిమా అయిన తర్వాత ఇట్ టుక్ టైమ్ టు రిలీజ్. ఈగ కూడా వాళ్ళు ఈగ వచ్చాక వచ్చింది. దెన్ రాజమౌళి గారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇట్ టుక్ టైమ్ అండ్ ఇట్ గాట్ రిలీజ్. అండ్ ఇంకో ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఆడియో లాంచ్లో నేను కొంచెం తెలీదు ఎక్సైట్మెంట్, బికాస్ ఇన్ని జరిగిన తర్వాత ఫైనలీ ఒకటి ఇంత పెద్దగా లాంచ్ అవుతుంది, నన్ను హీరోగా లాంచ్ చేస్తున్నారో యాక్టర్గా లాంచ్ చేస్తున్నారో తెలియదు. బట్ పోస్టర్స్లో నేనున్నా, అండ్ టీజర్స్లో నేనున్నా, ట్రైలర్స్లో నేనున్నా, సాంగ్స్ లిరికల్ సాంగ్స్లో నేనున్నా, కొత్తగా ఉంది. పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ. ఇంతకుముందు చేసినా కూడా సంభవంగా నేనే చేశానని ఎవరికి తెలియదు. అంటే నో వన్ నో దట్. సో అందర రాక్షసి రిలీజ్ రోజు నేను, లావణ్య, రాహుల్ ముగ్గురం ఒకే ఇన్నోవా కార్లో వెళ్తున్నాం. థియేటర్ విజిట్ ఫస్ట్ డే ఫస్ట్ షో మనం అక్కడ వెళ్ళాల్సిందే అని చెప్తే ప్రొడక్షన్ నుంచి వస్తే మేము ముగ్గురం అక్కడ వెళ్ళాం. ఏ థియేటర్ గుర్తుందా? మల్లికార్జున థియేటర్, సింగిల్ స్క్రీన్. అండ్ గేట్ దగ్గర చూస్తే నేను, లావణ్య, రాహుల్ మేము ముగ్గురు ఒక్కనొక్కరు చూసుకొని మన సినిమాకా. అండ్ పక్కన థియేటర్లు జూలై, అల్లు అర్జున్ అక్కడ, త్రివిక్రమ్ గారు, అల్లు అర్జున్ పక్కన రెండు స్క్రీన్స్ ఉన్నాయి. మల్లికార్జున బ్రహ్మరావు. సో ఈ క్రౌడ్ ఈ సినిమాకి ఆబ్వియస్లీ అల్లు అర్జున్ అనుకున్నాం. మేము కారు దిగిన తర్వాత ద వే ఇలా తిరిగి చూస్తే అందరూ యంగ్స్టర్స్, 19 నుంచి తెలిసి 25-26 దాకా ఉన్న యంగ్స్టర్స్, కాలేజ్ యంగ్స్టర్స్. ఆ సినిమాకి అంత క్రేజు, మమ్మల్ని చూడంగానే అంత క్రేజు. ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు, ఎట్టు రిలీజ్, ఇంకా 15 minutes స్టార్ట్ అవ్వాలి సినిమా. ఆ వెల్కము లావణ్య, నేను, రాహుల్ అయితే ఓవర్వెల్డ్ అయిపోయాం. వెళ్ళి సినిమా థియేటర్లో చూసాం. ఇంటర్వెల్లో ఒక రెస్పాన్స్, బయట ఒక రెస్పాన్స్, స్టూడెంట్స్కి నచ్చేసింది. 3 days ఇట్ వాజ్ లైక్ సూపర్బ్లీ గోయింగ్. 3 days తర్వాత, మండే తర్వాత ఏమైందో తెలియదు, ఇట్ డ్రాప్ తెలీదు మాకు. సో 3 days మూవీ హిట్ అనేసుకున్నాం, అంతా అయిపోయింది. తర్వాత ఫుట్ఫాల్ స్టాప్ తక్కువ అయిపోయింది. బికాస్ ఆ టైంలో ఈ సినిమా సంథింగ్ కొత్తగా అనిపించింది. న్యూ ఏజ్, అప్పట్లో చాలా న్యూ ఏజ్. పైగా నా క్యారెక్టర్ తెలియకుండా లైక్ ఆడియన్సెస్ నిజంగా దే లైక్ మీ అలాట్ ఇన్ దట్ ఫిలిం.
I don't know why, because of that character's larger than life, or because of the look, or because how Hanu made this character to vibrate on screen. తెలియదు, లైక్ రిలీజ్ అయిన తర్వాత లైక్ ఇట్ వాజ్ లైక్ దే కాల్డ్ మీ సూర్య. నా పేరు తెలియదు అప్పుడు. నవీన్ చంద్ర అని ప్రెస్ మీట్ లో చెప్పారు, అంతే చెప్పారు. అండ్ హౌ వియర్డ్ నో, నవీన్ చంద్రకి సూర్య అనే పేరుతో బ్రేక్ రావడం. అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ కంటిన్యూడ్. ఈ లాంగ్ గ్యాప్స్ ఆఫ్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ చేతికి దక్కి పోవడం కదా. సినిమా రావడం, సంతోషపడడం, పోవడం. హోప్ పోయింది ఏదైనా ఏ చోట? ఎట్లా ఉండేది అప్పట్లో మైండ్ ఒకటే ఉంది, లైక్ ఐ నీడ్ టు యాక్ట్. నేను యాక్టర్ అవ్వాలి. యాక్టర్ ఎవరికి అవ్వాలి? నాకు నేను అవ్వాలి. బికాస్ నాకు అది ఎందుకు చాలా గట్టిగా, బికాస్ ఆఫ్ ద ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, మై మదర్, ద వే షీ వాజ్ టేకింగ్ అస్. లైక్ ఏ కొత్త రిలీజ్ సినిమా వచ్చినా మేము అక్కడ వెళ్ళేవాళ్ళం. ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే ఆ టైంలో ఒక ఉమెన్ ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళి టికెట్ తీసుకొని బాల్కనీ టికెట్లో పిల్లల్ని కూర్చోబెట్టి సినిమా చూపించడం అనేది చాలా పెద్ద విషయం. అంటే ఆల్ త్రీ చిల్డ్రన్స్ లైక్ ఎవరిని మిస్ చేయరు. సినిమా లైక్ సాటర్డే సండే అంటే ఫర్ షూర్, ఫ్రైడే ఫస్ట్ రిలీజ్ ఏది ఉన్నా, హిందీ ఫిలిమ్స్ ఏది ఉన్నా, షీస్ టు మేక్ షూర్ దట్ ఆ టైంలో ఎలానో తెలియదు, ఫస్ట్ డే ఫస్ట్ షో మేము వెళ్ళి బాల్కనీలో చూసి. అండ్ కొన్నిసార్లు అయితే స్కూల్స్ బంక్ చేయించేవాళ్ళు. తన ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు సినిమా రిలీజ్ అవుతాయి, మా స్కూల్స్ బంక్ చేయించేవాళ్ళు. అండ్ షీస్ టు టేక్ అస్. అక్కడ మాకు ఎగ్జిబిషన్స్ వచ్చేవి. అక్కడ ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్లో ఎగ్జిబిషన్స్ ఉండేది. ఆ ఎగ్జిబిషన్స్లో అమితాబ్ సార్ షోలేది ఇమేజ్ ఉంటుంది, దాని వెనక మేమందరూ పాకెట్స్ నుంచి షోలే, రజనీకాంత్ సార్, కమల్ సార్, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, దిస్ ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు సినిమా తను చాలా అసోసియేట్గా ఉండేది. ఎక్కడో దట్ మేడ్ మీ స్ట్రాంగ్, దట్ షీ లైక్స్ యాక్టర్స్, షీ వాచెస్ ఫిల్మ్, అండ్ ఐ వాంట్ హర్ టు వాచ్ మీ ఆల్సో ఆన్ స్క్రీన్. ఐ ఫీల్ ద సేమ్. అండ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ అంతా. షీ యాక్సెప్టెడ్. ఇక్కడే హైదరాబాద్లో అప్పుడు సినిమాక్స్ ఉండేది. ఇప్పుడు సినిమాక్స్ వచ్చేసి దాని ఇక్కడ మన ప్రసాద్స్ ఆపోజిట్ లో ఉంది కదా సినిమాక్స్, బంజారా హిల్స్, పివిఆర్, ఆర్కే సినీప్లెక్స్, ప్రసాద్ ల్యాబ్స్ ఆపోజిట్ సినిమాక్స్ ఉంది. ఓకే ఓకే ఓకే. సో మల్లికార్జున థియేటర్ మార్నింగ్ నేను అక్కడ చూశాను. మధ్యాహ్నం మై మామ్ వాంట్ టు సీ విత్ మీ, నాతో చూడాలని చెప్పి నేను చెప్పాను 2 o'clock అక్కడ ఉండండి, నేను వచ్చేస్తాను. సో వెంట్ టు మల్లికార్జున థియేటర్ అండ్ వాచ్డ్ విత్ హర్, అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ. అక్కడ షీ బిలీవ్డ్ మీ దట్ యా, వీడు చూస్ చేసుకున్న ప్రొఫెషన్ ఓకే ఈజ్ రైట్, వీడు బాగా యాక్ట్ చేశాడు అండ్ పీపుల్ లైక్డ్ హిమ్ ఇన్ దట్ ఫిల్మ్ అని. ఫ్రమ్ దెన్ షీ వాచెస్ ఆల్ మై ఫిల్మ్ సిరీస్ అండ్ ఆల్. షీఈస్ హ్యాపీ. Were you always confident that you are a good actor? Because I know that you are a good actor. Now people know that. ఇది ఎందుకంటే మొన్న నేను సత్యదేవ్ గారిని ఒక ఇంటర్వ్యూ అడిగినప్పుడు క్వశ్చన్ అడిగాను అనమాట. యాక్టర్ అవ్వాలి, బ్రేక్ రావాలి అనే దానికి ఇక్కడ ఏమి నార్మ్స్ లేవు కదా. ఇట్స్ అ క్రూయల్ వరల్డ్. కొంతమంది పాపం 20 years 30 years ఇంకా జూనియర్ ఆర్టిస్టుల కింద జస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కింద చాలా మంది ఉన్నారు మనకి. అప్పటి నుంచి హీరో ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఇప్పటికీ హీరో ఫ్రెండ్స్ గానే ఉన్నారు. నేను వాళ్ళని కాండెసెండింగ్ గా చూడట్లేదు, బట్ అన్ఫార్చునేట్లీ జరుగుతుంది కదా. మరి ఎలా, హౌ కెన్ వన్ పర్సన్ వెళ్తూనే ఉండొచ్చు, బ్రేకింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఎలా పర్సిస్టెన్స్ అనేది ఎట్లా డెవలప్ చేసుకోగలుగుతారు అంటే ఆయన క్వశ్చన్ చెప్పారు. అందరికంటే ముందు నువ్వు బాత్రూంలో నేకెడ్గా నిలబడి ఉన్నప్పుడు నిన్ను నువ్వు అడుగు, ఓకే ఐఎమ్ ఐ మేడ్ ఫర్ దిస్ అని. అప్పుడు లోపల నుంచి ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ని విను. సపోజ్ నీ దగ్గర విషయం లేదంటే అర్థం చేసుకుని ఆపేసి అని ఆయన చెప్పారు. సో మిమ్మల్ని అడుగుతున్నా, లైక్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇన్ని ఉన్నాయి కదా, వాట్ వాస్ దాట్ ఇన్నర్ వాయిస్ టెల్లింగ్ యూ? వర్ యూ కాన్ఫిడెంట్ దట్ యువర్ ఎ గుడ్ యాక్టర్? అంటే ఆఫ్టర్ అందాల వచ్చేసి ఐ ఫెల్ట్ a director like Hanu Raghupudi who made a non-actor to understand so deeply about character. సూర్య అనే క్యారెక్టర్ దిస్ జీవితంలో నేను కాదు. అండ్ హను రాఘవపూడితో చేస్తున్న ప్రాసెస్, ఒక క్యారెక్టర్ని ఎలా పట్టుకోవాలి, ఒక క్యారెక్టర్ని ఎలా పర్ఫామ్ చేయాలి, ఒక క్యారెక్టర్ని కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నట్టు ఉండకూడదు. అది ఎలా అనేది హను రాఘవపూడితో నేను వర్క్ చేసేటప్పుడు అది నాకు చాలా మంచి ఏమంటారు, అది ఆ సినిమా నాకు
ఒక యాక్టర్ నేను అవ్వడానికి ఆ సినిమా నా కోసమే చేసిందేమో అని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. బికాస్ అంతకుముందు చేసిన సినిమాలో ఏం నేర్చుకోలేదు, ఏం నేర్చుకోలేదు. వాళ్ళు చెప్పిన డైలాగు అలా డైలాగ్ చెప్పేవాళ్ళు, డైలాగ్ చదివేవాడిని, డైలాగ్ చెప్పేసేవాడిని. ఐ వాజ్ నాట్ డీప్లీ ఇన్ టు ద క్యారెక్టర్ చేసుకోవడము, ఫీల్ అవ్వడము, దీని తర్వాత ఏంటి అని నాకు లేదు. యాక్ట్ అంటే యాక్షన్ చెప్తారు, వాళ్ళు చెప్పిన డైలాగు, ఫైట్ అంటే ఫైట్ చేసేయాలి, అంతే ఉంది. బట్ హనుతో ఆల్మోస్ట్ ఐ థింక్ 1.5 year నా ట్రావెల్ హనుతో. ఆ వెయిట్, ఆ కెమెరాని ఫేస్ చేసి ఎప్పుడు షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు నా పర్ఫార్మెన్స్ని నేను కెమెరాను మానిటర్లో చూస్తాను, ఆ వెయిట్ ఉంది నాకు బాగా. అండ్ నా ప్రకారం లైఫ్ నేర్పిస్తుంది యాక్టింగ్ అనేది. ఐ థింక్ లైఫ్ టీచెస్ యూ బై యువర్ ఎక్స్పీరియన్సెస్, బై యువర్ ఫ్రెండ్స్. అంటే నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ కొందరు ఉన్నారు, నేను ఆ బళ్ళారిలోనే చూశాను. చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్స్. వాళ్ళంటే కాలేజ్ స్టూడెంట్స్ నుంచి ఈ గూన్స్ నుంచి అందరూ పరిగెడతారు. సో అలాంటి వాళ్ళు కొందరు అబ్జర్వేషన్, తెలిసిన విషయాలు. అండ్ సినిమా బై సినిమా నేను నేర్చుకుంది, యాక్టింగ్ అంటే తెలుసుకుందంటే నా సినిమాటోగ్రాఫర్స్ అండ్ నా డైరెక్టర్స్. సినిమాటోగ్రాఫర్స్ ఎలా? బికాస్ ఈ ఫ్రేము, ఈ లెన్స్, ఈ లెంత్, ఈ టైమింగ్ అనేది మాకు తెలియదు. నేను FTIO లేకపోతే ఎక్కడ నేర్చుకుంటే నాకు తెలిసేది. పోనీ అట్లీస్ట్ ఒక థియేటర్కి వెళ్ళింటే థియేటర్ బ్యాక్గ్రౌండ్ అంటే కూడా అట్లీస్ట్ తెలిసేది యాక్టింగ్ ఏంటంటే. బట్ సినిమాటోగ్రఫర్స్ వల్ల ఏంటంటే ఈ మార్క్, ఈ ఫోకస్, ఈ రియాక్షన్, ఈ యాక్షన్, నేను ఇలా అంటే ఈక్వలీ డైరెక్టర్ ఆలోచనని ఇమేజ్ రూపంలో తీసేది వాళ్ళే కదా. సో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సింకే ఒక యాక్టర్ని షేప్ చేస్తుందని అప్పుడు నమ్మేవాడిని. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రతి డైరెక్టర్ నన్ను షేప్ చేశారు యాజ్ అన్ యాక్టర్గా. నేను చేసిన ఫ్లాప్ సినిమా అయినా, హిట్ సినిమా అయినా, రిలీజ్ కాని సినిమా అయినా, వాళ్ళతో ఆ కథ మీద కూర్చొని ఆ నేర్చుకునే ప్రాసెస్లో నేను చాలా నేర్చుకున్నాను. అండ్ థింక్ ఇప్పుడు చాలా బాగుంది. యాక్టర్స్ చాలా కొత్త యాక్టర్స్ వస్తున్నారు అండ్ ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. ఇప్పుడున్న యాక్టర్స్కి చాలా నాలెడ్జ్ కావాలి. బికాస్ ఏ డైరెక్టర్ ఏ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ తీసుకొస్తుంటాడో తెలియదు. సడన్గా ఒక డైరెక్టర్ వచ్చేసి యు ఆర్ ఫైటింగ్ విత్ AI అన్నాడు. AI అంటే నాకు తెలుసు, AI ఈజ్ అ రోబోట్ థింగ్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఫర్ ద హ్యూమన్ అండ్ ఆల్. బట్ ఇఫ్ అన్ AI బికమ్ డేంజరస్ టు యూ పర్సనలీ, నాకు రీసెంట్గా ఒక స్క్రిప్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత అట్లాస్ నెట్ఫ్లిక్స్లో ఆ ఫిల్మ్ వచ్చింది. ఫిల్మ్ వచ్చి మొన్న చూసాను నేను. ఈ కథ నేను విన్నా కదా ఆల్మోస్ట్ 1 year బ్యాక్. అంటే ఈ కైండ్ ఆఫ్ పాయింట్ నేను విన్నా కదా అంటే అప్పుడు నాకు AI గురించి తెలియదు. ఇప్పుడు ఏ డైరెక్టర్ ఏ కైండ్ ఆఫ్ కథ తీసుకొస్తాడో మీరు తెలీదు. బట్ ఐ థింక్ ఆల్ ది యాక్టర్స్ షుడ్ బి నాలెడ్జబుల్ ఇన్ ఆల్ థింగ్స్ వేర్ you can put yourself more into the craft and support the team, director and your ఏమంటారు మీ ఆలోచన ఆ కథకి, ఆ క్యారెక్టర్కి తీసుకురావడానికి చాలా ఇన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు అంత ఈజీగా తప్పించుకోలేము. జస్ట్ బై ద లుక్స్ లేదా బై బ్యాక్ ఉండే ఇది కాదు. ఆడియన్స్ హ్యావ్ బీన్ వెరీ క్లియర్. ఇఫ్ యు ఆర్ నాలెడ్జబుల్ విత్ యువర్ క్రాఫ్ట్, దెన్ ఆడియన్స్ విల్ really feel you that this guy knows the work and is really connecting us with his emotion అని చెప్పి ఇప్పుడు అలా ఉంది. ఓకే, ఇందాక సినిమాటోగ్రఫర్, లెన్స్, మార్క్స్ దాని గురించి అంతా మాట్లాడారు కదా. మీరు మొన్న పాడ్కాస్ట్ పర్మిట్ రూమ్ పాడ్కాస్ట్లో భానుమతి రామకృష్ణ చేస్తున్నప్పుడు సలోని రూద్ర టోల్డ్ యూ అవన్నీ మర్చిపో, లెన్స్లు, లైట్లు, లైటింగ్ ప్రొఫైల్స్. సో అది అన్లర్న్ చేయాల్సి వచ్చింది కదా. అవును, అన్లర్న్ చేసాక ఎలా మారింది మీ ప్రాసెస్? నాకేమనిపించిందంటే నాకు సినిమా గురించి ఏం తెలియదు కాబట్టి నేను తప్పు చేస్తూనే ఉన్నానేమో, నా సినిమాలు ఆడట్లేదు, లేకపోతే నాకంత అంత రికగ్నిషన్ రావట్లేదు, నా యాక్టింగ్ అంత పేరు రావట్లేదు, నేను కష్టపడుతున్నా రావట్లేదేమో అనే ఆ ఫీల్డ్లో ఉన్నా నేను. ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు సడన్గా యూ మీట్ అ టెక్నీషియన్ హూ లెర్న్స్ ఎవ్రీథింగ్. అన్ని నేర్చుకుని వచ్చే కొన్ని టెక్నీషియన్స్ ఉన్నారు. నేను ఒక సినిమా చేశాను, నారా కుమారుడు అని చెప్పి.
ఐ వాంటెడ్ టు Ah. క్వశ్చన్ ఉంది ఆ సినిమా సినిమాటోగ్రాఫర్ వచ్చేసి కుమార్ అని చెప్పి, హీఈస్ ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్ అండ్ హీ డస్ లాట్ ఆఫ్ యాడ్ ఫిల్మ్స్ అండ్ ఆల్. సో ఇంతకుముందు చేసిన సినిమాలకి ఇప్పుడు అందల రాక్షసులు గోవిందరాజ్ సార్, మురళీ గోవిందరాజ్ సార్తో చేశాను. సో నేను అందేవాడిని కాదు, బికాస్ ఆయన ఆలోచనే వేరే, ఆయన లైటింగ్ ప్యాటర్న్ వేరే, ఆయన షార్ట్ కన్సీవ్ చేసే విధానమే వేరే. హను వాళ్ళిద్దరు మాట్లాడేటప్పుడు నాకు అన్ని బౌన్సర్స్ అది అర్థమయ్యేది కాదు. అంటే నేను ఇలా వస్తాను, ఇలా చేస్తాను అనేసి ఆ అర్థం కాని టైంలో వీళ్ళేంటి ఇంత టెక్నాలజీ గురించి మాట్లాడుకుని ఇంత టెక్నికల్ గా మాట్లాడు, నాకు ఇవేం తెలియదు కదా అని చెప్పి నేనేం చేయడం స్టార్ట్ చేశానంటే, నా నెక్స్ట్ సినిమా చేసిన దళం సుధాకర్ ఎక్కంటి సినిమాటోగ్రాఫర్, సైరాట్ అవన్నీ చేసిన సినిమాటోగ్రాఫర్, చాలా ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్. సో నేను సుధాకర్ అన్న అంటాను, ఆయనతో ట్రావెల్ అవడం స్టార్ట్ చేశాను. హౌ వి అప్రోచెస్ లైక్ ద క్యారెక్టర్, సినిమా షూటింగ్ ఎలా. సో ఓకే, సో కెమెరా ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చే లోపు నేను డైలాగ్ ఫినిష్ చేయాలి. కెమెరా నన్ను ఒకవేళ ఇంకో ఆర్టిస్ట్ ఉన్నాను అప్పుడు నేను డైలాగ్ చెప్పేస్తే అది కెమెరాలో క్యాచ్ అవ్వదు. సో దాన్ని ఇలా, సో నేనేం చేశానంటే కొన్ని యాక్టర్లని చూసి నేర్చుకున్నాను. సో ఏమైపోయిందంటే, ఈ లైట్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ లైట్ షాడో ఇక్కడ పడకూడదు, ఆపోజిట్ ఆర్టిస్ట్ మీద పడకూడదు, ఇవన్నీ నేను చాలా టర్మ్స్ ఆలోచించి ఎక్కడో నేను టెక్నికల్గా యాక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ ఎక్కడో మళ్ళీ ఐ లాస్ట్ ఇట్. ఇప్పుడు అందల రాక్షసి సూర్యకి మధ్యలో మీరు జరిగే కొన్ని సినిమాలు చూస్తే యాజ్ అన్ యాక్టర్ ఐ లాస్ట్ సమ్వేర్ బై ఫాలోయింగ్ దిస్. ఓకే, బై గెటింగ్ టూ టెక్నికల్ అండ్ ఇది టూ టెక్నికల్ అయిపోతున్నారు. బట్ సారీ టు ఇంటరప్ట్, బట్ ఇట్లా మధ్యలో ఈ లాస్ట్ ఇట్ అని మీరు ఫీల్ అవుతున్నారు కదా, ఆ డైరెక్టర్స్ అది వాళ్ళు రియలైజ్ అవ్వలేదా? ఇది వాళ్ళు రియలైజ్ అవ్వలేదు. దే హావ్ టు గైడ్ యు నో. దే సెడ్ ఓకే ఫర్ ఎవ్రీ టేక్. నాకు ఎలా అంటే సింగిల్ టేక్లో చేస్తే సూపర్, ఎందుకంటే అందల రాక్షసి వాజ్ ఇన్ ద రీల్, దళం వాజ్ రీల్, నారాకుమారుడు కూడా రీల్ అనుకున్నాం కానీ రీల్ కుదరలేదు. అప్పటికి లాస్ట్ రీల్ అయిపోయింది, దిగే ఫ్రమ్ డిజిటల్గా వచ్చారు. సో డిజిటల్లో కూడా నాకు ఏంటంటే సింగిల్ టేక్ చేయాలి, అది అంటే తెలియదు నాకు. ఇప్పుడు సింగిల్ టేక్ ఇంపార్టెంట్ కాదు, ఆ కరెక్ట్ ఎమోషన్, ఆ సింగిల్ టేక్ లో వచ్చిన సూపరే. రాకపోతే మేక్ షూర్ దట్ యు గెట్ ద రైట్ ఎమోషన్ దాన్ ద టేక్స్ పోయినా పర్లేదు, అప్పుడు అలా ఉండేది కాదు. సో ఇవన్నీ తెలుసుకొని నేను షార్ప్ అయిపోయి సలోని లూత్రాతో సరభం అని ఒక సినిమా చేశాను. రైట్, చేసినప్పుడు అప్పుడు నాకు అంత ఫ్రెండ్షిప్ లేదు, కో ఆర్టిస్ట్ లా ఉన్నాం. బట్ వెన్ ఇట్ కేమ్ టు భానుమతి రామకృష్ణ వి బికేమ్ లైక్, ఆ ప్రాసెస్ వి బికేమ్ ఫ్రెండ్స్. అండ్ తను థియేటర్, షార్ట్ ఫిల్మ్స్, ఫెస్టివల్ ఫిల్మ్స్, షీ హస్ డన్ లాట్ ఆఫ్ అమెరికన్ ఫిల్మ్స్ ఆల్సో. సో తను వర్క్ చేసిన స్పేస్ చూస్తే వెన్ షీ కేమ్ టు భానుమతి రామకృష్ణ చూడడం చాలా కొత్తగా ఉంది, ఏం చేసింది తను, ఏంటి అనుకున్నా. సో నేను చేస్తూనే ఉన్నా. శ్రీకాంత్ నోస్ దట్ I was there for the character, చేస్తూనే ఉన్నా. But I was missing something to get Ramakrishna right. Then I asked Saloni, I'm finding difficult to get the character. ఎన్ని రోజుల తర్వాత షూట్ మొదలైన ఎన్ని రోజుల తర్వాత ఇది? భానుమతి రామకృష్ణ శ్రీకాంత్ షూట్ చేసే షూట్స్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, లైక్ ఒక షెడ్యూల్, ఈ షెడ్యూల్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటుంది, లేకపోతే ఇంత ఉండదు. తనకు అనిపించింది సీన్ దొరికిందంటే, బికాస్ భానుమతి రామకృష్ణ ప్రొడ్యూసర్స్ వాళ్ళే కాబట్టి, ప్లస్ ఎలాంటి ప్రెషర్ లేదు వాళ్ళకి. శ్రీకాంత్ కాంటెంట్ మొత్తం శ్రీకాంత్ చేతిలో తన ఐప్యాడ్లో ఉంది, డిస్కషన్స్ చేస్తున్నాడు నాతో, సలోనితో, మిగతా సాయి మా డిఓపితో అందరితో చేస్తూ అంటే ఆన్ గో చేసేస్తాడు. బట్ ఒక పాయింట్లో సలోని అడిగావు, ఏదో ఎలా చేస్తున్నాను సలోని, నువ్వు బాగా చేస్తున్నావు, లేదు నాకు ఏదో మిస్ అవుతుందంటే అప్పుడు చెప్తాను, నువ్వు చాలా టెక్నికల్ అయిపోయావు, నీకు సినిమా తెలుసు, సినిమా ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, డైరెక్టర్ ఎలా షూట్ చేస్తాడు, సినిమాటోగ్రాఫర్ ఎలా షూట్ చేస్తాడు, ఏ కెమెరా, ఏ లైటింగ్ అన్నీ తెలిసిపోయింది నీకు. తెలడం వల్ల నువ్వు చాలా టెక్నికల్ అయిపోయావు. సపోజ్ టర్న్ చేసి చూడమంటే యూ టూ షార్ప్ టు లుక్, చాలా షార్ప్గా చూస్తున్నావు. అవును కదా, తను చెప్పింది రైట్ కదా అని ఆ నెక్స్ట్ మూమెంట్, ఆ నెక్స్ట్ షాట్కి నేను టోటల్ కెమెరా మర్చిపోయాను. నేను కెమెరామెన్ ఇంతకుముందు అడుగుతాను, సార్ మీరు ఇలా వస్తారా, ఇలా వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉంటాను, నేను డిస్కస్ చేసేవాడిని కెమెరామెన్, సో ఐ డోంట్ టు వేస్ట్ టైం అనేసి. అక్కడి నుంచి నేను
సెట్ జాకెట్ నాకేం తెలియదు. అదంతా నాకు సంబంధం లేదు. తను చెప్పిన 1 minute నేను 100 to 0 అయిపోయాను. ఓకే. అంత గట్టిగా చెప్పింది తను. అప్పటి నుంచి తెలీదు, క్యారెక్టర్స్కి చాలా బాగా దగ్గర వెళ్తున్నాను, ఎలాంటి ఇన్హిబిషన్స్ లేవు. నేను ఈ యాంగిల్లో బాగున్నానా, లేకపోతే ఈ లైట్కి నేను ఎవరిదైనా కవర్ చేస్తున్నానా. నాకు అనిపించింది, సల్ను చెప్పింది, సి ఇదంతా చేయడానికి సినిమాటోగ్రాఫర్ ఉన్నారు, వాళ్ళ అసిస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళు నేను గైడ్ చేస్తారు. ఒకవేళ నువ్వు నిజంగా అలా ఇంటరప్ట్ చేస్తున్నావు, లైక్ నిజంగా నీకు ఆ ప్రాపర్ యాంగిల్ రావట్లేదంటే తను గైడ్ చేస్తారు, నువ్వు ముందే ప్రిపేర్ అవ్వద్దు. దెన్ ఐ సెడ్ జాకెట్ వదిలేసాను. ఇంకా టెక్నికాలిటీ ఇప్పుడు ఈ రోజు కూడా నేను ఆలోచించాను. అండ్ ఫ్రమ్ దేర్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు ఆల్ ద క్యారెక్టర్స్ ఐ హ్యావ్ డన్ టిల్ నౌ. అండ్ ఇప్పుడు దాకా చేసింది కాకుండా ముందు చేసిన క్యారెక్టర్స్లో ఇంకా ఐ థింక్ చాలా డీపర్గా, చాలా క్లోజ్గా క్యారెక్టర్స్ వెళ్ళి ఇంకా డైరెక్టర్స్ నుంచి ఆ స్క్రిప్ట్కి ఏం కావాలో యాజ్ అన్ యాక్టర్గా ఐ థింక్ హ్యావ్ ఎవాల్వ్డ్ నౌ. లాంగ్ వే టు గో, నీడ్ టు ఇంకా చూడాలి, చాలా చేయాలి. కాబట్టి సో దట్స్ హౌ సలోని చేంజ్డ్ ద వే యూ వే యాక్టర్ టు అ గుడ్ యాక్టర్ అని తెలీదు, బట్ షీ ఆ చిన్న చేంజ్ నాకు ట్యూన్ చేయడం వల్ల ఐ థింక్ నౌ ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే ఫీల్ ఉంది నాకు. ఓకే. ఇదంతా జరిగేటప్పుడు వెన్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ దిస్ బికాస్ ఇది నేను చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది నాకు. ఒక క్రానిక్ డిసీజ్ డయాగ్నోజ్ అయింది కదా, యూ వాంట్ టు నేమ్ ఇట్? యా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పి దాన్ని మీరు రివర్స్ చేసుకున్నారు. అవును, పని చేస్తూ ఇంత మంత్ ఆఫ్ మధు షూట్ చేస్తున్నారు అంటే ముందు అరవింద్ సమేత టైంలోనే అరవింద్ సమేత టైంలో ఇట్ స్టార్టెడ్. ఓకే. అండ్ నాకు తెలీదు వాట్ ఈస్ దట్ పెయిన్. సో ర్యాండమ్ గా పెయిన్ మొదలైంది. ఐ థాట్ మేబీ యూరిక్ యాసిడ్ వల్ల హీల్ ప్రాబ్లం వస్తుందా. సో షూటింగ్ అరవింద్ సమేత నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఎలా అయిపోయిందంటే 3 films a day. Suddenly, like career started. Like Raja Ravindra garu started taking my work, and akkadi nunchi he told me one thing. See, you are a talented guy, and నాకు తెలుసు సార్ నాకు టాలెంటెడ్ లేదు, బట్ ప్రస్తుతం నా దగ్గర అయితే జాబ్ లేదు సార్, నాకు దీని తప్ప ఏం చేయడానికి తెలీదు అంటే దెన్ హీ స్టార్టెడ్. ఇంకా అరవింద్ సమేత నుంచి ఐ వాజ్ వర్కింగ్. ఒక్కసారి సారీ టు ఇంటరప్ట్, అది డౌన్ గ్రేడ్ గా అనిపించలేదా నవీన్ మీకు? మెయిన్ రోల్స్ చేస్తున్నారు అప్పటి వరకు, సడన్ గా సపోర్టింగ్ యాక్టర్, అది యూ హ్యాడ్ టు కన్విన్స్ యువర్ సెల్ఫ్. 8 months ఫైనాన్షియలీ ఏం లేనప్పుడు లైక్ ఉండడానికి మంచి కథ అని చెప్పి వచ్చిన కథలని వదులుకొని, అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని సినిమాల్లో ఈ రివ్యూస్లో చూసి అలా అయితే బాగుండేదేమో సినిమా, కథ ఇలా అయితే బాగుండేదేమో, తనైతే బాగానే చేశాడు కానీ కథ అంటే ఒక కైండ్ ఆఫ్ భయం, ఇది మంచి కథనా కాదా అంటే చాలా చాలా వదులుకొని ఇంకా ఆల్మోస్ట్ ఇంకా దాట్స్ మై లాస్ట్ స్టేజ్. ఫేడ్ అవుట్ అంటే ఈ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు వర్డ్ కాల్డ్ ఫేడ్ అవుట్ అని. ఆ ఫేడ్ అవుట్ ఫేజ్లో ఉంటూ గైడ్ చేయడానికి ఎవరు లేక హీరోగానే చేయాలి అని చెప్పి కొందరు చెప్పి నా లోపల ఉన్న యాక్టర్ని చంపుకొని ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిపోతే, ఈ సినిమా హిట్ అయిపోతే అయిపోయింది నేను స్టార్ అని ఆ టైంలో అలా ఉండింది. బట్ వెన్ ఐ స్టార్టెడ్ బై డూయింగ్ క్యారెక్టర్స్ అండ్ అరవింద్ సమేత వచ్చినప్పుడు నాకు ఒకటే అర్థమైంది, దిస్ ఈజ్ యువర్ ఛాన్స్ అగైన్ ఫర్ వ్యూవర్షిప్. లైక్ అందాల రాక్షసి తర్వాత నీకు వచ్చే వ్యూవర్షిప్ ఇదే సినిమా అవుతుంది. దానికన్నా ముందు నేను లోకల్ చేశా, బట్ నన్ను ఎవరు గుర్తుపట్టలేదు. బికాస్ ఆ క్లీన్ షేవ్ చేయడం వల్ల సడన్లీ ఫిజిక్ చేయడం వల్ల సో గుర్తుపట్టలేదు. సో అరవింద్ సమేత యాక్చువల్లీ దట్ ఫిలిం గాట్ మీ బ్యాక్ టు ద ట్రాక్ బికాస్ ఆఫ్ ద కాంబినేషన్. దట్స్ మై ఫస్ట్ బిగ్ ప్రొడక్షన్ హౌస్. నేను చేసిన సినిమాల్లో ఫస్ట్ బిగ్ ప్రొడక్షన్ హౌస్, అండ్ దట్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఇస్ లైక్ జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే ద వ్యానిటీ వ్యాన్స్,
and actors vanity vans and team, crew, cameras, lights. You ask everything. And PS Vinod garu, cinematographer, and technically everyone are super. But the best part is అరవింద సమేత టైంకి ఈ సినిమాలన్నీ చేసిన తర్వాత ఐ వాజ్ ఇన్ లైక్ ఒక షేప్లో వచ్చేసాను. దట్ టైం వేస్ట్ చేయకుండా, ప్రొడక్షన్కి టైం వేస్ట్ చేయకుండా చేసేలాగా. ఫ్రమ్ దేర్ అరవింద్ సమేత తర్వాత నుంచి ఎవరు చేశారు, ఎవరు ఆల్సో మంచి పేరు వచ్చేసి గేవ్ మీ గుడ్ నేమ్. దెన్ ఐ స్టార్టెడ్ అండ్ అనుకున్నా లైక్ ఓకే ఆడియన్స్కి కనిపిస్తూనే ఉండాలి. దే షుడ్ సీ యూ. హీరోగా చేస్తావా, క్యారెక్టర్గా చేస్తావా, విలన్గా చేస్తావా? నిజంగా నీకు అంత చాయిసెస్ ఉంది హీరోగా చేయడానికి, నీకు కెరీర్ ముందు వెళ్ళడానికి చాయిసెస్ ఉందంటే ఓకే. లేదు కాబట్టి ఇది చెయ్యి. ఇఫ్ నిజంగా ఐఎమ్ సో లక్కీ బికాస్ దిస్ ఇండస్ట్రీ హ్యాస్ గివెన్ మీ అ లాట్. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా బట్ సమ్ డైరెక్టర్ హీ కమ్స్ అండ్ సే సార్ మీరు చాలా టాలెంటెడ్ యాక్టర్ సార్, లైక్ యూ వాంట్ టు డూ అ ఫిల్మ్ విత్ యూ. అంటే మార్కెట్ ఉందా లేదా అని చూస్తారా, నా సినిమా అమ్ముడుపోతుందా లేదా అది ఆలోచించకుండా ఎవ్రీ ఇయర్ ఐ యూస్ టు డూ అ ఫిల్మ్ యాజ్ హీరో. 2020 and 2021 we had so many films like Bro, Super Over, chala, yeah. So I thank those directors who dared to do a film with me, and here I am today. Okay, ade we were talking about your health condition. Idanta ee work inta when you are like suddenly bombarded with work, ఇంత వర్క్ జరిగేటప్పుడు ఏమైపోయిందంటే ఇంకా చెప్పుకోలేను. ఐ యూస్ టు టేప్ మై లెగ్స్, టేప్ మై నీస్ అండ్ ఫీట్ అండ్ ఆల్ వేసుకుని చేయడం. ఇంకా లైక్ ఎవ్రీ లైక్ మార్నింగ్ 2 hours హారబుల్. అంటే దేనివల్ల తెలియదు. ఓకే, ఈజ్ ఇట్ అన్ ఆర్థరైటిసా? ఇది ఆర్థరైటిస్ కాదంటున్నారు. హెరిడిటీయా, ఎక్కడి నుంచైనా వచ్చిందా ఏంటంటే లేదు, అంటే చాలా రేర్గా ఉమెన్స్కి ఎక్కువ అన్నారు. సో నాకు తెలుసుకోవడానికి ఆల్మోస్ట్ 1.5 years అయింది. 1.5 years డాక్టర్స్ దగ్గర వెళ్ళు అదంతా జరుగుతుందా? 1.5 years డాక్టర్స్ దగ్గర అంటే ఒక డాక్టర్ని కలిసాను. ఆ డాక్టర్ అంటే తను ఇది యూరిక్ యాసిడ్ ఇది, సో ఈ టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుంది అన్నారు. సో యూరిక్ యాసిడ్ వేసుకున్నా తగ్గిపోయింది. యాక్చువల్లీ తగ్గిపోయిన తర్వాత స్పైక్ అవుతుంది వస్తుంది. అండ్ ఎలా అయిపోయిందంటే then I started searching for a good doctor. Then he told that this is rheumatoid arthritis. Every joint in your body will pain. And you are in the first stage, so you need to be careful. There are some medications you need to follow. Medications అన్నారు. సో డాక్టర్ లైక్ కెన్ ఐ ఈట్ ఎనీథింగ్, ఏదైనా తినొచ్చు అన్నారు సార్ ఒక డాక్టర్. సెకండ్ ఒపీనియన్ వెళ్ళకుండా ఆ మెడికేషన్స్ కంటిన్యూ చేస్తూ ఐ వాజ్ continuing, but it was aggravating. No choice. I was doing a lot of films. Chala films. Even month of Madhuku mundu kuda like 1 year 2 years mundu I was fighting with this. And my trainer Suresh and this another guy called Kiran, they came and they said, don't worry, you just ప్రతి రోజు వర్కౌట్ చేయి, నేను చూసుకుంటాను. దెన్ ఐ హావ్ డిసైడెడ్, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనుషులు ఆపలేదు, దేవుడు ఆపలేదు. నాకున్న ఒక క్రానిక్ డిసీజ్, అది నేను తెచ్చుకున్నానా ఎందుకు వచ్చిందో తెలియదు. నేను దాంతో నేను ఖచ్చితంగా ఫైట్ చేయాలి. దెన్ ఐ వెంట్ ఫర్ న్యూట్రిషన్ అండ్ వర్క్ డౌన్ ఇట్. అంత ఈజీగా పోలేదు. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 2.5 years to 3 years రివర్స్ అవ్వడానికి. బట్ ఫైనలీ నాకు అర్థమైంది దేనివల్ల ఇది నాకు అగ్రివేట్ అవుతుందని తెలుసుకొని దాన్ని రివర్స్ చేసి ఫుడ్ ఓకే. ఏం గ్లూటెన్ లేదు. నేను ఒక ఫిలింకి సింగపూర్ వెళ్ళా. ఒక ఈవెంట్కి సింగపూర్ వెళ్ళా. అక్కడ వెళ్ళినప్పుడు సీ ఫుడ్ తిన్నా. మీరు ముందు సీ ఫుడ్ తినేవాడిని. సీ ఫుడ్ తిన్నా. అక్కడ కొట్టిందా, అక్కడి నుంచి నాకు స్టార్ట్ అయింది అనిపించింది. బట్ అది నైట్ మేర్ అది. బట్ యు హావ్ కాంకర్డ్ ఇట్. సో ఇప్పుడు నాకు తెలుసు ఇది ఎప్పుడు ట్రిగర్ అవుతుంది, ఎలా ట్రిగర్ అవుతుంది. ఒకవేళ నేను ఇది చేస్తే ఇది ట్రిగర్ అవుతుందని నాకు తెలుసు ఇప్పుడు. సో నా లైఫ్ నుంచి కొన్ని థింగ్స్ అవాయిడ్ చేశాను టోటల్. లైక్
బిఫోర్ ఐ యూస్ టు డ్రింక్ అంటే సోషల్ డ్రింకింగ్, లైక్ వీకెండ్స్ డ్రింకింగ్ ఉండేది. టోటల్ స్టాప్ అయిపోయా ఎప్పుడైతే నాకు తెలిసింది. ఆల్మోస్ట్ 5 years నుంచి 6 years నుంచి నాన్ వెజ్, షుగర్, సాల్ట్ చాలా తక్కువగా మార్జినల్గా తీసుకోవడం స్టార్ట్ చేశాను. మెయిన్గా ఏంటంటే ఇదంతా ఫిజికల్ ఉండేది, బట్ సైకలాజికల్గా మెంటలీ చాలా హర్ట్ అయ్యేవారు. బికాస్ ఈ పెయిన్లో నేను అమ్ము చేశాను. ఓ డామ్. ఓకే. ఈ పెయిన్లో నేను జిగర్దంతా చేశాను. ఓకే. సో రీసెంట్గా రివర్స్ అయింది? రీసెంట్గా రివర్స్ అయింది నాకు. ఓకే. మంత్ ఆఫ్ మధు అమ్ముకు ముందు 1 yearకి రివర్స్ అయింది. ఓకే. ఓకే. ముందు 1 year రివర్స్ అయింది. దాని తర్వాత సడన్లీ శ్రీకాంత్ వచ్చి లైక్ మేము ఇద్దరు మాట్లాడేటప్పుడు నెక్స్ట్ ఏంటి బ్రో అంటే, ఏదో చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం. బికాస్ భానుమతి రామకృష్ణ వాజ్ ఓటీటీ రిలీజ్. సో థియేటర్ రిలీజ్కి ఓటీటీ రిలీజ్కి మీ డిఫరెన్స్ తెలుసు కదా. ఆ సినిమా బాగుందని చెప్పినా అంత క్రెడిట్ ఆ టైంలో దట్ వాజ్ ద ఫస్ట్ వెబ్ ఫిల్మ్ ఇన్ ఆహా అప్పుడు రిలీజ్. సో ఇలా అనుకున్నాను బ్రో, బట్ ఇంకా కాంక్రీట్గా లేదు. ఏమనుకున్నారంటే, ఇలా ఒకడు అనుకున్నా బ్రో, వైజాగ్లో ఒకడు ఉంటాడు, అందరూ పని చేస్తుంటారు కానీ వీడు మాత్రం పని చేయడు. వాడి పని ఏంటంటే రోజు మొత్తం తాగడం. ఏదో బాగుంది కదా, మనమే చేస్తే బాగుంటుంది కదా, ఒక ప్లాట్ లైన్ చెప్పారు. స్టార్ట్ అయ్యి అప్పుడు ఆలోచించలేదు మళ్ళీ రివర్స్ అవుతుందని. బికాస్ ఆ క్యారెక్టర్ని మీరు చూస్తే మంత్ ఆఫ్ మధులో బూజింగ్ షాట్స్, స్మోకింగ్ షాట్స్ అండ్ ఫుడ్, అంటే ఆ బాడీలీ ఆ ఫిజికాలిటీ ఆ క్యారెక్టర్ అలా కనిపించడానికి చాలా కష్టపడ్డాను. ట్రిగర్ అయింది నాకు మంత్ ఆఫ్ మధు. బికాస్ హ్యాపీ ఫిజ్ అవన్నీ తాగాల్సి వచ్చింది. షుగర్ ప్రాసెస్ ఫుడ్ తింటే ట్రిగర్ అవుతుంది. సో ప్రాసెస్ డ్రింక్ అవన్నీ తాగి చాలా ఈజీ ఆల్కహాల్ తాగే మధులాగా యాక్ట్ చేసేయచ్చు. బట్ సమ్వేర్ ఐ ఫెల్ట్ నో, ఐ నీడ్ టు చేస్ దిస్. బీ హానెస్ట్ టు యువర్ ఫిలిం అండ్ యువర్ క్రాఫ్ట్ అండ్ యువర్ క్యారెక్టర్. లెట్స్ సీ ఏమవుతుంది అనేసి. దెన్ నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను శ్రీకాంత్కి, మా ప్రొడ్యూసర్కి. నాకు మాత్రం ఒక పర్టికులర్ రూమ్ ఉంది, ఒక హోటల్ ఉంది, అక్కడ ఇచ్చేసేయండి, ఐ స్టే దేర్. టీం అందరూ ఒక ప్లేస్లో ఉన్నారు, నేను మాత్రం ఒక ప్లేస్ ఉంది. బికాస్ షూట్ చేసిన తర్వాత హ్యాపీ ఫీజు, స్మోక్ అవన్నీ అయిన తర్వాత వెన్ గో బ్యాక్, ఎవ్రీ జాయింట్ పెయిన్స్, ఈవెన్ దిస్ ఇవి కూడా. అండ్ వాట్ హ్యాపెన్స్, ఇక్కడ స్వెల్ అయిపోతుంది. అండ్ దిస్ ఫింగర్ విల్ గో దిస్. ఓకే. అంటే సమ్వేర్ ఇంత వర్క్ ఉంది, కెరియర్ కంపేరిటివ్లీ బెటర్ అయింది, డూయింగ్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్, షూట్స్లో బిజీ ఉన్నా, కంటిన్యూగా వర్క్ జరుగుతుంది. ఈ టైంలో ఇదేంట్రా దేవుడా అనుకునే టైంలో మంత్ ఆఫ్ మధు వచ్చింది. కానీ నాకు తెలుసు కాబట్టి, దాంతో డీల్ చేశాను కాబట్టి గట్టిగా బిగించి మంత్ ఆఫ్ మధు అండ్ అమ్ము, these 2 films were parallelly I was shooting. And now I have avoided a lot of things so that doesn't trigger me and that doesn't take me there again. So a clarity unde, I'm like pursuing my career now. Wow, great. I will talk to you about Ammu. Yeah, scary as hell character. Then like couple of weeks back also, like ర్యాండమ్గా రీవాచ్ చేస్తే ఏది ఎమోషనలీ డిస్ట్రెసింగ్ సీన్స్ ఏమన్నా తినే చూద్దాం, ఇంపాక్ట్ఫుల్ సీన్స్ ఏంటి అంటే, దట్ సీన్ వేర్ అమ్ము ఇస్ ట్రైంగ్ టు హ్యావ్ సెక్స్, ఇనిషియేట్ సెక్స్ అండ్ యూ షౌట్, ఫస్ట్ టైం షౌట్ అది, హే అని ఇట్లా అరిసి. అలాంటి ఒక ఎమోషనలీ టాక్సింగ్ క్యారెక్టర్ ఒకటి చేసేటప్పుడు ఎఫెక్ట్ చేస్తుంది కదా పర్సనాలిటీని కూడా. మీరు చెప్పారు, వైఫ్కి చెప్పాను నేను క్రాంకీగా ఉంటాను నేను కొన్ని రోజులు, ప్లీజ్ అండర్స్టాండ్ మీ. టెల్ మీ అబౌట్ హౌ ఇట్ ఎఫెక్ట్స్ యువర్ లైఫ్ వెన్ యు ఆర్ ప్లేయింగ్ సంథింగ్ యాజ్ టాక్సిక్ యాజ్. అమ్ము లైక్ ఫస్ట్ చారుకేష్ నన్ను అప్రోచ్ అయినప్పుడు నాకు బాగా అనిపించింది యాక్చువల్లీ. క్యారెక్టర్ ఏదో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంది, అండ్ వాట్ చారుకేష్ ట్రైంగ్ టు టెల్ ఈజ్ రైట్, and which I have been observing from my childhood. And hero ఈ ట్యాగ్ నవీన్ చంద్ర హీరో, అక్కడ అంటే
వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఒక హీరో ఉన్నాడు నవీన్ చంద్ర అనేసి వాళ్ళు అనుకుంటారు కదా, చేస్తారో చేయరో. బికాస్ ఫస్ట్ యాక్చువల్లీ తమిళ్ ఉండాల్సింది, దెన్ తెలుగులో వచ్చింది. అండ్ వెంకటేష్ మహా వాజ్ సపోజ్ టు షూట్ యాక్చువల్లీ. చారుకేష్ రోడ్ ద స్క్రిప్ట్ అండ్ వెంకటేష్ మహా, బట్ తెలియదు ఏదో స్క్రిప్ట్ విషయంలో ఫస్ట్ నన్ను బాబీ సింహ క్యారెక్టర్కి వెంకటేష్ మహా డైరెక్ట్ చేసి అంటే వితౌట్ ఆఫ్ బాబీ సింహ క్యారెక్టర్. బట్ వెన్ చారుకేష్ అప్రోచ్డ్ మీ అండ్ టోల్డ్ మీ దిస్ అండ్ ఐ టోల్డ్ మై వైఫ్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా బాగుంది, చేయాలనిపిస్తుంది, చెయ్యి, దిస్ ఈస్ వెరీ గుడ్ ఫిలిం అండ్ ఇట్స్ వెరీ గుడ్ మెసేజ్, బాగుంటుంది చేయన్న తర్వాత నాకు ప్రెప్ చేయడానికి టైం ఉండలేదు. సో చారుకేష్తో ఫోన్లోనే మాట్లాడి కొంచెం క్యారెక్టర్ బ్రీఫ్ అంతా తీసుకున్న తర్వాత ఫస్ట్ డే షూట్కి వెళ్ళాను, పోలీస్ కాస్ట్యూమ్ అంతా వేసి ఫస్ట్ డే షూట్కి వెళ్ళాను. ఫస్ట్ సీన్ ఏంటి? ఫస్ట్ సీన్ వచ్చేసి నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నా అండ్ అమ్ము కుక్ చేస్తాను, అలా చూసి దెన్ హీ కమ్స్. సో దట్స్ చిన్న స్మైల్ ఉండే సీన్. బట్ ఫస్ట్ డే వెళ్ళినప్పుడు నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే మాట్లాడుతున్నా. చారుకేష్ ఏంట్రా ఈయనేమో ఇంత సాఫ్ట్గా ఉన్నాడు, నేనేమో ఇంత క్యారెక్టర్ని ఇంత చాలా టఫ్గా రాసుకున్నాను, బట్ చాలా సాఫ్ట్గా ఉన్నాడు, పుల్ చేసేస్తాడా, సరే చూద్దాం అనుకున్నాను. దాని తర్వాత వీ హ్యాడ్ దిస్ ప్లేట్ సీన్ అండ్ ఎవ్రీ డే ఇట్ స్టార్టెడ్ గ్రోయింగ్. అండ్ ఎఫెక్ట్ ఎందుకు అయిందంటే కార్తిక్ సుబ్బరాజ్ ప్రొడక్షన్ ఏంటంటే వాళ్ళు ఒక్కసారి కెమెరా రోల్ అవుతాయి, స్టార్ట్ చేస్తున్నారంటే అయిపోయింది, ఆగదు. దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ న్యాచురల్ క్లైమాటింగ్, దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ స్లీప్, దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఫుడ్, ఇట్స్ యువర్ థింగ్. వీ హ్యావ్ టేకెన్ యూ యాజ్ అన్ యాక్టర్, యూ షుడ్ యాక్ట్. నువ్వు తిన్నావా, నీకు రెస్ట్ దొరికిందా, నువ్వు పడుకున్నావా లేదా, పొద్దున నువ్వు ఎందుకు లేట్ వచ్చావు, అలా ఉండదు. ఇట్స్ లైక్ scenes are given to you, lines are given to you. As an actor, what best you can get and show. అలా ఏమైనా ఉంటే మేము కరెక్ట్ చేస్తాం. చారుకేష్ వాజ్ వెరీ క్లియర్ అండ్ బెస్ట్ పార్ట్ వాజ్ ఐశ్వర్య లైక్ లక్ష్మి, లైక్ షీ వాజ్ ఓపెన్. అంటే ద వే దిస్ క్యారెక్టర్ వాజ్ గివింగ్ దట్ లైక్ చాలా హార్డ్ థింగ్స్ ఇస్తుండే డ్రామా. షీ వాజ్ యాక్సెప్టింగ్ ఇట్. The way she was accepting, the character was raising. And ఒక షెడ్యూల్ లైక్ 15-18 days వన్ షెడ్యూల్ వెళ్ళేటప్పుడు మార్నింగ్ 6 o'clock షూట్ స్టార్ట్, మార్నింగ్ 6:15 ఫస్ట్ షాట్ పెట్టేస్తాం, మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఒకవేళ వేరే యాక్టర్స్ వల్ల డిలే అయినా ఆ సినిమాకి సంబంధించిన ఏదో ఒక షాట్ అయినా పెట్టేస్తారు. ఓకే, షూట్ ఎక్కడ జరిగింది ఇది? చెన్నై. ఓకే, మొత్తం షూట్ చెన్నైలో జరిగింది. అండ్ ఆ 18 days ఏంటంటే మార్నింగ్ 6 నుంచి నైట్ 10. లైక్ అది నార్మల్ కాల్ షీట్ కంటే ఎక్కువ కదా? ఎక్కువ. నార్మల్ కాల్ షీట్ అంతా 8 hours 6 to 6. ఓకే, బట్ కొన్ని సినిమాలకి 8:30 వెళ్తాం, కొన్ని సినిమాలకి డిపెండ్ ఆన్ ద రిక్వైర్మెంట్. సపోజ్ ప్రొడక్షన్ లైక్ చాలా చిన్న ప్రొడక్షన్, లైక్ ఇంత బడ్జెట్లో చేస్తా అన్నప్పుడు ఎవ్రీ 1 hour ఎవ్రీ 1 minute ఆల్సో ఇంపార్టెంట్ కాబట్టి మ్యాక్సిమం ఐ హిట్ ద టైం. సో 6 to 10. సో 18 days 6 to 10 ఒక మనిషి ఒక అమ్మాయిని, దో ఇట్ ఈస్ షూటింగ్ బట్ స్టిల్ ఎక్కడో దాని లోపల తీసుకుని యూఆర్ పర్ఫార్మింగ్, యూ నో వాట్ యు ఆర్ డూయింగ్. మేనేజ్ టు గో బ్యాక్ అండ్ ఐ ఫీల్ ఇలాంటి ఒక క్యారెక్టర్ నిజంగా మనిషి ఉంటాడా, ఇలాంటి వాడిని నేనే చంపేస్తా ఇన్ సెన్స్ యాంగర్, బట్ ఐ నీడ్ టు డూ ద క్యారెక్టర్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ మై వైఫ్, బికాస్ ఐ టోల్డ్ హర్ ఎవ్రీథింగ్. And for me to come down is I share everything after this shoot. ఆ షూట్ అయిన తర్వాత ఈరోజు అలా చేశాను అనేటప్పటికి, బట్ యా డిస్టర్బ్ చేసిందంటే కొన్ని సీన్స్ వల్ల డిస్టర్బ్ అయ్యా, బికాజ్ అది నా తప్పు. యాక్టర్గా నేను అంత సీరియస్గా తీసుకోకూడదు. ఒక యాక్టర్గా నేనేం చేయాలంటే ఓకే దాన్ని యాక్ట్ చేసి అక్కడితో వదిలేయాలి. బట్ కొన్నిసార్లు ఏమవుతామంటే రాకపోయినప్పుడు మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టడానికి ట్రై చేస్తాం, అది బాగా రాదు. ఎఫర్ట్లెస్గా ఉండాలి యాక్టింగ్, కానీ ఎఫర్ట్ ఎక్కువ పెట్టడం వల్ల స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటాం. కానీ ఓకే టేక్ అయ్యేది ఎఫర్ట్లెస్గా చేసింది. సో ఎఫర్ట్ ఎక్కువ పెట్టింది మన బ్రెయిన్లో ఉండిపోతుంది. ఎందుకు అది నాకు రాలేదు, ఎందుకు ఆ టైంలో సరిగ్గా చేయలేదు, కానీ తర్వాత బాగా చేసేసాను
అండ్ ఒక ప్రాసెస్ స్టిక్ అవుతున్నప్పుడు యు ఆర్ ఎక్కడో యూ ఫీల్ టయర్డ్, యూ ఫీల్ యాంగ్రీ, అండ్ ఎక్కడో ఆ క్యారెక్టర్ మీద ఉన్న మీకు ఆ లవ్ ఉంటుంది కదా, సడన్లీ సమ్వన్ టాక్స్ టు మీ, సడన్గా అలా చూసేయచ్చు నేను, బట్ తెలుస్తుంది సెకండ్ హలో రిలాక్స్. సో అమ్ము ఎఫెక్టెడ్ మీ దాట్ వే, బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ చారుకేష్ లాంటి డైరెక్టర్కి ఆలోచన వచ్చింది ఈ క్యారెక్టర్ వీడి చేస్తే బాగుంటుంది అని. అండ్ ద ఫిలిం రియలీ వర్క్. చాలామంది నాకు చాలా హేట్ చేశాం మిమ్మల్ని అన్నారు, అండ్ ఇలా హేట్ చేస్తున్నాం అంటే అది మీ కాంప్లిమెంటే కదండి కూడా అన్నారు, అండ్ దట్ వాస్ రిసీవ్డ్ వెల్. ఇట్స్ అ గుడ్ ఫిలిం. మీరు అడుగుతారా మీ డైరెక్టర్, ఎందుకంటే నన్ను చూస్తారా మీకు టాక్సిక్ క్యారెక్టర్స్ ఇవ్వాలి అనిపిస్తుంది అని? తెలీదు, అమ్ము నిజంగా చూస్తే అమ్ముకు ముందు ఇంత టాక్సిక్ క్యారెక్టర్ ఎక్కడ చేయలేదు నేను. ఓకే ఓకే, ఇంటెన్స్ క్యారెక్టర్స్ I don't know, because of my previous films where the camera angles the director has shown me closer to my eyes, or they wanted to show me intense, a character intense petti wala camera angles wala nenu ekku intense kanipichano teliyadu. But నాకు మధ్యలో like I have one thing, అవుతే ఎక్స్ట్రీమ్ ఇంటెన్స్ అవుతాం, లేకపోతే అవుతే మధ్యలో సెటిల్ అవుతాం, మిడిల్లో నాకు కొంచెం కష్టం, మిడిల్లో కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది నాకు అంతే. ఓకే, ఇది ఎఫర్ట్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఒక స్క్రిప్ట్ చాలా బాగుందంటే యాక్టర్స్ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పారు మీరు. హౌ డు యూ సీ దట్, ఆ రిలేషన్షిప్ ఏంటి? బికాస్ ఒక డైరెక్టర్ వచ్చేసి స్క్రిప్ట్ చెప్పిన తర్వాత అది మీకు యూ ఫీల్ దట్ దిస్ విల్ వర్క్ ఫర్ మీ, ఈ కథ ఖచ్చితంగా ఐ కుడ్ సీ మై సెల్ఫ్. నేను కథ వినేటప్పుడు కొంచెం ఇమేజ్ ప్రింట్ చేసుకుంటాం, ఈ క్యారెక్టర్ నాకు కనెక్ట్ అవుతున్నాడా లేదా. కనెక్ట్ అయిన తర్వాత దెన్ దూకేయడమే. లైక్ డైరెక్టర్ రాసుకున్న కథ, వాడి ప్రాసెస్ ఏంటి, అతన్ని హౌ ఓపెన్ ఈజ్ విత్ అన్ యాక్టర్ టు డిస్కస్ అబౌట్ ద క్యారెక్టర్. యూజువలీ అంటే చెప్పకూడదు, చాలా డైరెక్టర్స్ డిస్కస్ చేయరు. అంటే బై ఆర్ ఫిల్మోగ్రఫీ వీళ్ళు మంచి యాక్టర్స్, వీళ్ళైతే చేసేస్తారులే. ఇప్పుడు నవీన్ చంద్రని తీసుకున్నామంటే నవీన్ చంద్ర ఏముంది సీన్స్ ఇచ్చేస్తే చేసేస్తారు, అది కాదు కదా. అంటే ఒక డైరెక్టర్ ఒక రైటర్ రాసుకోవడానికి ఒక ఆఫీస్, ఒక టీం, ఒక టైం, ఇవన్నీ పెట్టిన తర్వాత తన ప్రాసెస్ని మేము అర్థం చేసుకుని వాట్ బెస్ట్ వీ కెన్ ఎగ్జిక్యూట్ యాజ్ అన్ యాక్టర్ బై బ్రింగింగ్ అవర్ ఓన్ ఇన్స్టింక్ట్ ఆల్సో. సో అది ఉండాలని నా ఫీలింగ్. సో ఐ ఫీల్ స్క్రిప్ట్ లెవెల్ నిజంగా కూర్చొని అన్ని రకాలుగా మాట్లాడుకొని డైరెక్టర్ క్లారిటీ ఉంటే ఇంకా మనం అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. బికాస్ నాకేంటంటే ఐ కనెక్ట్ విత్ ద వాయిస్ ఆఫ్ ద డైరెక్టర్, తన టోన్ ఎలా ఉంది, తను చెప్పే యాక్షన్ కట్లో నాకు అర్థమైపోయింది హౌ పిస్డ్ ఆఫ్ హీ ఈజ్ ఆన్ ద వర్క్, హౌ బెస్ట్ స్టేజ్లో ఉన్నాడు ఒక యాక్టర్ నుంచి క్యారెక్టర్ని ఎక్స్ట్రాక్ట్ చేయడంలో. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్, మేము చేసింది ఆల్మోస్ట్ గొరిల్లా షూటే, బట్ మంత్ ఆఫ్ మధు మొత్తం గొరిల్లా షూటే. అండ్ కొన్నిసార్లు లొకేషన్స్ దొరకవు, కొన్నిసార్లు అనుకున్నట్టు దొరికినప్పుడు డైరెక్టర్కి స్ట్రెస్ ఉంటుంది, అనుకున్న టైంలో తీయలేదు అన్నప్పుడు తన టోన్ని బట్టి ఆలోచిస్తే ఓకే ఇప్పుడు తను ఈ టోన్లో ఉన్నాడంటే మనం ఎంత ఫోకస్డ్గా ఉండాలి, మన బెస్ట్ షాట్ వల్ల తన స్టేట్ ఆఫ్ మైండ్ మారచ్చు. యాజ్ అన్ యాక్టర్గా నేను డైరెక్టర్కి ఇలా సపోర్ట్ చేయొచ్చు. సో ఐ మేక్ షూర్ దట్ మ్యాక్సిమం ఎంత టైం సేవ్ చేయగలను డైరెక్టర్కి బై బీయింగ్ ఫోకస్. సో దట్ రియలీ హెల్ప్స్ ద స్క్రిప్ట్ అ లాట్ బికాస్ ఐ ఫీల్ డైరెక్టర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ ద వన్ విచ్ టేక్స్ షేప్ ఆఫ్ ద ఫిలిం. తన స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి ఆ ఫిలిం షేప్ అవుతుందని ఆ ఫీలింగ్. సో అందుకే స్క్రిప్ట్ 100%గా ఎవరు పర్ఫెక్ట్గా 100%గా చేయలేరు, బట్ అట్లీస్ట్ 80-90% కూడా స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా ఉంటే యాక్టర్స్కి అంత ఎఫెక్ట్ ఉండదు. లైక్ జిగర్దందా XXXలో లైక్ కార్తిక్ సుబ్బరాజ్ గారి దగ్గర వాళ్ళ వే ఆఫ్ వర్కింగ్ చాలా క్రేజీగా ఉంటుంది. ఫస్ట్ అమ్ములో ఒక షాట్ ఉంటుంది,
చేప కడుగుతుంటాడు, ఫిష్ కడుగుతున్నప్పుడు సడన్గా అలా చూసి జస్ట్ హిల్ డూ ఐ బ్లింక్ ఇస్తాడు. తెలీదు వెన్ అమ్ము వాజ్ ఆన్ ద ఎడిటింగ్ టేబుల్, కార్తిక్ సుబ్బరాజ్ గారు వచ్చేసి లాస్ట్లో ఎడిట్ చూడడానికి వచ్చినప్పుడు హీ హ్యాడ్ రిటర్న్ ది స్క్రిప్ట్ ఆఫ్ జిగర్ అండ్ ద డబుల్ ఎక్స్ ప్రాసెస్లో ఉంది. బట్ చూడంగానే షార్ట్ చూడంగానే హీ ఫెల్ట్ దిస్ గై ఇస్ రత్న, ఐ వాంట్ దిస్ గై యాజ్ రత్న. అండ్ ఎప్పుడైతే నాకు కాల్ వచ్చింది, ఇమీడియట్లీ హీ టోల్డ్ కమ్ టు చెన్నై అండ్ హీ వాజ్ ఇన్ ద రిక్కీ ఫర్ ద షూటింగ్ లొకేషన్స్కి. హీ సెంట్ మీ 3 scenes. 3 scenes పంపిస్తాను నవీన్, ఈ 3 scenes మా అసోసియేట్ ఉంటాడు, హిల్ గివ్ యూ ద లైన్స్, నాకు వీడియో షూట్ చేసి పంపించాను. ఏవి సీన్స్ అవి? వెన్ ఎస్జే సూర్య గారు అండ్ లారెన్స్ గారు వెన్ దే కమ్ టు స్టేషన్, గంజా కుడికి సూపర్ సీన్ అది, అదొక సీను. అండ్ ద ఫస్ట్ సీన్ వెన్ ఫస్ట్ టైం వెన్ హీ కమ్స్ టు ద స్టేషన్ కైండ్ గా బిహేవ్ చేసి ఆ సీన్ ఒకటి. ఇంకొకటి సంజిత క్యారెక్టర్కి లైక్ ఐ వాక్ యాజ్ అ యానిమల్ లాగా. సో ఈ 3 scenes అన్నమాట. చాలా క్రూయల్ ఉంటుంది ఆ క్యారెక్టర్. సో ద బెస్ట్ పార్ట్ ఈస్ సి లైక్ వాళ్ళ అసోసియేట్ శ్రీని అని చెప్పి నాతో కూర్చొని లైన్స్, డైలాగ్స్, క్యారెక్టర్ మొత్తం కథ చెప్పిన తర్వాత ఈ షార్ట్ విత్ అయిపోయింది. సో అక్కడ బ్రీఫింగ్ జరిగిపోయింది, క్యారెక్టర్ గురించి బ్రీఫింగ్ జరిగిపోయింది. ఐఎమ్ కాస్టెడ్, ఫైన్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఐ థాట్ ఐల్ సిట్ విత్ హిమ్, ఐల్ డిస్కస్ విత్ హిమ్, ఐల్ టాక్ విత్ హిమ్ అండ్ ఆస్క్ అబౌట్ ద క్యారెక్టర్ అండ్ ఆల్. నాకు లైక్ ద మూమెంట్ 2 days కరెంట్ ఐ షుడ్ ట్రావెల్ టు ద లొకేషన్ అన్నప్పుడు దాకా నాకు ఒక డైలాగ్, ఒక స్క్రిప్ట్ ఇవ్వలేదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ షూట్, ఎగ్జాక్ట్ 8 o'clock వాళ్ళందరూ రిటర్న్ వచ్చేంత స్క్రిప్ట్ పంపించారు. అండ్ దే సెడ్ దీస్ ఆర్ ద సీన్స్ టుమారో, అంతే. అండ్ దే సెంట్ యూ ద వాయిస్ నోట్స్, ద డైలాగ్, సిచ్యువేషన్, ముందేంటి తర్వాత ఏంటి, ఈ సీన్ ఎక్కడ వస్తుంది అని మొత్తం వాళ్ళ అసోసియేట్ కాల్ చేసి హీల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఫినిష్. మార్నింగ్ 7:30 ఫస్ట్ షాట్. ఏది జరిగినా ఆర్టిస్ట్ ఉండాలి, ఎంతమంది జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నా, ఆర్ట్ వర్క్ ఉన్నా, ఏది ఉన్నా 7:30 రోల్ అయిపోవాలంతే. నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావా, నీకు మేకప్ లేట్ అయిందా, లేకపోతే నీకు ప్రాబ్లం, అస్సలు సంబంధం లేదు. 7:30 వెన్ యూ గో ఫర్ ద షాట్, నవీన్ ఆర్ యూ రెడీ విత్ ద లైన్స్ అంటారు. ఎస్ సార్. హీల్ కన్ఫర్మ్ విత్ ద అసోసియేట్ అగైన్, ఈజీ రెడీ విత్ ద లైన్స్, ఎస్, ఫినిష్. హీల్ నాట్ సే లైక్ ఫేస్ ఇక్కడ ఈ రియాక్షన్ రావాలా అని కాదు, ఫస్ట్ ఒక వదులుతాడు. హీ అన్లీషెస్ ద యాక్టర్ ఫస్ట్. వాట్ యూ అండర్స్టూడ్, వాట్ యూ వాంట్ టు డూ, విల్ గో ఫర్ అ మానిటర్. అండ్ స్మాల్ చిన్న ట్యూన్ కరెక్షన్ చేస్తారు అంతే. లైక్ యువర్ దేర్ ఆల్మోస్ట్, ఇక్కడ మాత్రం ఇలా వద్దు అంటారు అంతే. ఇలా చేయని చెప్పరు, ఇది వద్దు అంటారు. నో, డోంట్ డూ దిస్, దట్స్ ఇట్. అండ్ వెన్ హీ సేస్ యాక్షన్, యు ఆర్ ఇన్ ద క్యారెక్టర్. No way you can go out of the character. And the best part is working with him was like the energy, the director, when a director likes a character, camera lo chusetappudu, like monitor chuste oka actor oka character perform chestunnappudu, when he's getting right, aa energy from the director undi kada. For every shot he's to come like good and cheppudu, nice and cheppudu, em cheppudu, he'll talk about the character. అంటే మేము యాక్టర్స్ పక్కన ఉంటాం, కెమెరామెన్తో మాట్లాడేటప్పుడు వీడు ఇలా నించున్నాడు కదా, వీడి ఫేస్ ఇలా ఉంది కదా, వీడి కళ్ళుకి ఇలా, తను చెప్పేటప్పుడు ఆ క్యారెక్టర్ గురించి చెప్పేటప్పుడు యూ ఫీల్ వెరీ గుడ్, కాన్ఫిడెన్స్ చాలా బాగుంటుంది. సో ఈ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్లస్ శంకర్ గారు, ఈయనది ఇంకో ప్రాసెస్. ఈయన లైక్ యాక్టర్స్తో ఎలా పని తీసుకోవాలనేది, టీమ్తో టోటల్ ఒక సెట్తో ఎలా పని చేయించుకోవాలనేది శంకర్ గారి దగ్గర నేర్చుకోవాలి. ఈజ్ నదర్ లెవెల్ ఇంకా. సో వెన్ యువర్ డైరెక్టర్, యువర్ టీమ్, అందరికీ కథ తెలుసు. కథ తెలిసినప్పుడు యాక్టర్కి చాలా ఎఫర్ట్లెస్గా ఉంటుంది. సో వెళ్తూ యూ ఫీల్ యువర్ లెర్నింగ్. ఇలాంటి డైరెక్టర్స్, ఇలాంటి తిరుగు గారు సినిమాటోగ్రాఫర్, అంటే వాళ్ళతో చేసేటప్పుడు
సినిమా ఎలా చేయకూడదు అనేది మనం కొన్ని సినిమాలు చూసి నేర్చుకుంటాం, కానీ చేసేటప్పుడు సినిమా ఇలా చేయాలి అని ఇలాంటి డైరెక్టర్స్తో చేసేటప్పుడు అనిపిస్తుంది. కంప్లీట్లీ ఆర్గనైజ్డ్ ఉంటుందా? కంప్లీట్లీ ఆర్గనైజ్డ్ ఉంటుంది. దే ఆర్ లైక్ టీంలో ప్రతి మెంబర్ విల్ వర్క్ ఫర్ దట్ వన్ షాట్. లైక్ హను దగ్గర నేను వర్క్ చేసిన, శ్రీకాంత్ దగ్గర, మరి ఇప్పుడు ఇన్స్పెక్టర్ రిషి అని చేశాను ఆ సిరీస్. లైక్ లక్కీలీ డైరెక్టర్స్ నా మీద ఇష్టమా లేకపోతే నా మీద లైక్ వీడు ఇంకా బాగా చేయగలడా అని చెప్పి ఒక కాన్ఫిడెన్సా లేకపోతే వీడు టాలెంటెడా తెలియదు. బట్ నేను చేసిన డైరెక్టర్స్ ప్రతి ఒక్కరూ నాకు మా క్యారెక్టర్ బ్రీఫింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. సో మంత్ ఆఫ్ మధు లాంటి క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయడానికి నిజంగా శ్రీకాంత్తో చేసిన డిస్కషన్. శ్రీకాంత్ ఈ చెయ్యి ఇలా పెట్టండి, ఇలా చూడండి, ఇలా కన్నీళ్ళు తీసుకోండి ఏం చెప్పలేదు. ప్రాసెస్ మాట్లాడడం క్యారెక్టర్ గురించి మాట్లాడుతూనే ఉండడం అంతే. దట్ ఈస్ హెల్పింగ్ మీ యాజ్ అన్ యాక్టర్. అండ్ ప్రతి ఫిలింకి నేను మ్యాక్సిమం ట్రై చేస్తుంటాను టు టాక్ విత్ ద డైరెక్టర్, సిట్ విత్ ద డైరెక్టర్, టేక్ మోర్ టైం అర్థం చేసుకోవడానికి. లైక్ ఓకే, ఒక యాక్టర్గా నేను ఆ క్యారెక్టర్ని ఎంత బాగా తీసుకురాగలను. బికాస్ అల్టిమేట్ ఈజ్ ఇట్స్ మనీ, ఇట్స్ ప్రొడ్యూసర్స్ మనీ అండ్ టైం. అండ్ దే హ్యావ్ కాస్టెడ్ మీ, ఐ షుడ్ బి 100%. సినిమా ఆడుతుంది ఆడట్లేదు అనేది తర్వాత సంగతి. ఒక ఫ్రైడే బై రివ్యూస్ అండ్ ఆడియన్సెస్ చూసి. అండ్ ఇప్పుడు ఒకప్పుడైతే రివ్యూస్ ఫ్రైడే రిలీజ్ అయిందంటే సండే వచ్చేవి రివ్యూస్ ప్రింట్ టైంలో. ఇప్పుడు లైక్ సినిమా రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ వచ్చేస్తాయి. ఫస్ట్ షో ఇండియాలో ఫస్ట్ షో పడే ముందు. సో యాక్టర్గా మాకు చాలా చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఎవరితో అంటే మా ఫెలో యాక్టర్స్తో కాదు కాంపిటీషన్ ఉండేది. మా కాంపిటీషన్ వచ్చేసి ఆడియన్స్తో. ఆడియన్స్తో కాంపిటీషన్ ఎలా అంటే మేము చేసిన పోయిన సినిమాకి ఈ సినిమాకి కొత్త ఆడియన్స్ రావాలి, నాకు పెరగాలి, వ్యూవర్స్ పెరగాలి. ఇప్పుడు అందల రాక్షసి చూసిన ఆడియన్స్ ఖచ్చితంగా నా దళం సినిమా చూసుంటారని నేను నమ్మను. కొందరు చూసుంటారు, కొందరు తెలియదు. సో నా ప్రకారంగా నా సినిమా హిట్ ఫ్లాప్ అనేది నేను ఎలా ఊహిస్తానంటే కొత్త ఆడియన్స్ రావడం. సో నేను చేసిన ఈ మధ్య కాలంలో అన్ని వరుసగా చేసిన సినిమాల్లో ఇప్పుడు ఇన్స్పెక్టర్ రిషి మొన్న రిలీజ్ అయింది. నా పాత సినిమాలు ఎవరెవరైతే చూడలేదో ఇన్స్పెక్టర్ రిషి చూసిన వాళ్ళు లైక్ నార్త్లో, కేరళ నుంచి, తమిళనాడు నుంచి చాలామంది దే వెంట్ బ్యాక్ టు మై ఫిల్మోగ్రఫీ. దే సా మై అందాల రాక్షసి నుంచి ఇప్పుడు దాకా అన్ని సినిమాలు చూసి నాకు ఇప్పుడు డిఎంస్ చేస్తున్నారు, టెక్స్ట్ చేస్తున్నారు. డిస్కవర్డ్ యూ ఫ్రమ్ ఇన్స్పెక్టర్ రిషి అని చెప్పి. ఓకే, వాట్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ యాక్టర్గా ఉండడంలో మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్ ఇదేనా? యా, అంటే మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్ నాకు ఇప్పుడు ఏంటంటే ఇంకొకరు క్రియేట్ చేసిన దాన్ని వాళ్ళు ఎంత అక్యురేట్గా ఆలోచించి రాశారో అంత అక్యురసీ ఇవ్వకపోయినా అట్లీస్ట్ దాని దగ్గరలో అయినా నేను పర్ఫామ్ చేయాలి. ఒక డైరెక్టర్ అనుకుంది ఒక యాక్టర్గా నేను ఏం బెస్ట్ తీసుకురాగలను అనేది నాకు ఎక్కువ ఇప్పుడు ఉంది. ఓకే, మీరు రివ్యూస్ గురించి 2 సార్లు మెన్షన్ చేశారు. ఈ రివ్యూస్లో మీ సినిమాని కాకపోతే మీ పర్ఫార్మెన్స్ గురించి కానీ ఏదైనా చదివి నేర్చుకున్నది ఉందా, నేర్చుకుని ఇన్కార్పొరేట్ చేసుకున్నది ఉందా వర్క్లో? అదే ఫస్ట్లో ఇలా నవీన్ చంద్ర బాగా చేశాడు కానీ సినిమా బాగాలేదన్నప్పుడు నేర్చుకుంది ఏంటంటే మంచి కథలు ఎలా సెలెక్ట్ చేయాలి, అంటే రివ్యూవర్స్కి ఎలా నచ్చాలి. వన్ సైడ్ ఉండేది అప్పుడు రివ్యూస్ కదా, రివ్యూవర్స్కి నచ్చాలి, రివ్యూస్ నచ్చితే ఆడియన్స్ చూస్తారు అనేది ఒక ఎదురండి. కానీ ఇప్పుడు లేదు, ఎందుకంటే ఇంతకుముందు సినిమా క్రాఫ్ట్ గురించి చాలామందికి తెలియదు, కొందరికి మాత్రమే తెలుసు. ఆ కొందరు రివ్యూవర్సే వాటి గురించి చెప్పేవాళ్ళు. ఇప్పుడున్న రివ్యూవర్స్ లాస్ట్కి యూట్యూబ్ ఛానల్లో చెప్పే రివ్యూవర్స్ కూడా దే షుడ్ నో ద క్రాఫ్ట్, ఎందుకంటే ఆడియన్స్కి ఎక్కువ తెలుసు. ఇప్పుడు ఒక రివ్యూవర్కి ఆ క్రాఫ్ట్ గురించి తెలియకుండా ఆ షాట్ ఇలా చేశారు, ఈ షాట్ ఇలా చేయకూడదు, వాళ్ళు ఇంత ల్యాగ్ చేశారని చెప్తుంటే ఆడియన్స్కి తెలుసు. ఎందుకంటే ఆడియన్స్
ఈస్ మోర్ రివ్యూవర్ కన్నా చాలా డీటెయిలింగ్ గా రివ్యూయర్ కన్నా ఎక్కువ చూస్తున్నారు, రివ్యూయర్ కంటే కఠినంగా కూడా ఉన్నారు. ఇప్పుడు నా కొన్ని సినిమాలు ఉన్నాయి అంటే చెప్తే ఆ టీం ఫీల్ అవ్వచ్చు, బట్ ఆ సినిమాలు రిలీజ్ అయినప్పుడు డైరెక్ట్గా తిట్టారు, భయ్యా నువ్వు యాక్టింగ్ బాగా చేస్తున్నావు, కథలు చూసుకోవా, డైరెక్షన్ ఎలా చేస్తున్నారని చూసుకోవా చెప్పేవాళ్ళు. అండ్ రివ్యూస్ అంటే సినిమాకి ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే ఎస్ అవుతున్నాయి, ఎఫెక్ట్ అవ్వట్లేదంటే ఎస్ అవ్వట్లేదు, రెండు ఉన్నాయి. బికాస్ కొన్ని రివ్యూవర్స్ వల్ల అందరు రివ్యూవర్స్ అలాగని చెప్పడం కూడా తప్పు. ఇప్పుడు మీరున్నారు, మీతో ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను కాదు, ఇప్పుడు మీ రివ్యూస్ ఉంటాయి సినిమాల గురించి, చాలా ఇన్సైట్స్. అంటే ఒక యాక్టరు ఆ పర్టికులర్ సీన్కి ఇంత ఎఫర్ట్ చేసి ఇంత కష్టపడి చేసింది మీరు గుర్తుపెట్టి చెప్తారు కొన్ని ఇంటర్వ్యూస్లో. అది చేసేటప్పుడు మీకు ఏమనిపించిందని, యాక్టర్గా మాకు బాగా అనిపిస్తుంది, ఓకే ఆ టైంలో నేను ఆలోచించింది ఇంకో మనిషికి అర్థమైంది అనేది. కానీ కొందరు కాపీ పేస్ట్ చేసేస్తున్నారు, కొందరు వ్యూస్ కోసం లైక్స్ కోసం ఫాస్ట్గా మన రివ్యూ ముందుగా వచ్చేస్తే మన రివ్యూ ముందు చూసేస్తారు. బట్ దానివల్ల టీమ్కి, ప్రొడక్షన్కి, సినిమాకి, థియేటర్కి చాలామందికి ఎఫెక్ట్ అవుతుంది. అంటే మీ ఒపీనియన్ చెప్పండి, వెల్కమ్. ఆడియన్స్ కూడా వెల్కమ్ చేస్తారు, ఆడియన్స్ కూడా రివ్యూ చూస్తున్నారంటే దే వాంట్ టు నో హౌ బెస్ట్ హీ హాస్ గివెన్ ఫర్ ద ఫిలిం. తన ఏం అనలైజ్ చేసి తన ఒపీనియన్ ఎలా ముందు పెడుతున్నాడు అని కదా. సో ఆడియన్స్ ఒపీనియన్ నచ్చట్లేదంటే కింద కామెంట్స్ మీరు చూడొచ్చు ద వే దే ఆర్ రైటింగ్. సో సినిమా అనేది ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇంకా ఆడియన్స్ లాస్ట్ ఎడిటింగ్ టేబుల్లో కూర్చొని డబ్బింగ్లో వచ్చి విఎఫ్ఎక్స్ షాట్ కూడా ఇంత మార్జిన్లో చేయొచ్చు అనే ఒక నాలెడ్జ్ వచ్చేసింది ఆడియన్కి కంప్లీట్లీ. సో ఇట్స్ ఓపెన్ నౌ. సో హౌ బెస్ట్ యు ఆర్ ఇన్ యువర్ క్రాఫ్ట్. అండ్ నాకు తెలిసి యువర్ క్యారెక్టర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ విత్ యువర్ టీమ్ మెంబర్, విత్ యువర్ ఫెలో వర్కర్స్ హూ ఆర్ వర్కింగ్ విత్ యూ. దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నీతో వర్క్ చేసిన వాళ్ళకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదంటే ఇంకా నీకు రెస్పెక్ట్ ఇచ్చే ఆడియన్స్కి నువ్వేం రెస్పెక్ట్ ఇస్తావు. సో ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ home. So in that way I'm very lucky to be a part of this industry, and what industry has given me till now is I should be thankful and grateful. Beautiful. Just a couple of final questions. Because acting, set dynamics అనేవి సినర్జీ నుంచి చాలా లాగుతాయి కదా, కొలాబరేటివ్ వర్క్ కదా. ఇందాక మీరు చెప్పారు శంకర్ గారి మూవీలోనో కార్తిక్ సుబ్రాజ్ గారి ఒక సెట్ లోనో ఎవ్రీ పర్సన్ సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ షాట్ కోసం వర్క్ చేస్తారు అని. అండ్ మీరు మీ యాక్టర్స్ కో యాక్టర్స్ నుంచి చాలా డ్రా చేసుకుంటారు కదా, యాక్టింగ్ ఈజ్ రియాక్టింగ్ అని అంటారు కదా. అట్లా మీ కెరియర్ లో మీరు వర్క్ చేసిన వాళ్ళలో హీరోస్ అనే కాదు, దిస్ ఇస్ నాట్ అ థంబ్నెయిల్ క్వశ్చన్, మీరు వర్క్ చేసిన యాక్టర్స్, సీనియర్ యాక్టర్స్ అవ్వచ్చు, తనికల బర్ని గారు కావచ్చు, లేకపోతే జిగర్ తాండాలో పనిచేసిన సంచిత, ఎవరన్నా కూడా మీ కో యాక్టర్స్ నుంచి మీ జర్నీలో మీరు ఏదైనా ఒక విషయం నేర్చుకున్నారంటే, ఒక కొన్ని నేమ్స్ నేను వాళ్ళ దగ్గర నుంచి ఇది నేర్చుకున్నానంటే ఉన్నాయా అలాంటివి? నేను ఈ సినిమాలు చేసి ఇప్పుడు చేసిన తర్వాత కూడా when I was shooting Game Changer, professionalism of an actor, how professional are you, how focused are you for your shot. Like Ram Charan garu, when he comes down from the caravan nunchi vachin tarvata, he comes for the shot. He knows people around are watching him, he knows like people are like waving him, Ram Charan adi idi anesi, but still when he comes and stands to the shot, appudu daaka oka blank zone lo నాకు అనిపించింది. షాట్కి వచ్చిన తర్వాత చాలా ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తారు, అండ్ విచ్ ఈస్ వెరీ కంఫర్టబుల్ ఫర్ ద ప్రొడక్షన్ అండ్ ద డైరెక్షన్ టీమ్ అండ్ ఎవ్రీ వన్. నస ఉండదు, నస ఇన్ సెన్స్ లైక్ షూటింగ్ ఇన్ 48 degrees to 48 to 45 degrees దాకా షూట్ చేస్తున్నాం వైజాగ్లో, ఒకసారి 38 degrees. ఆ టైంలో కూడా యాజ్ ఎ హ్యూమన్ విల్ గెట్ ఇరిటేటెడ్ అనాలి కదా, బట్ హీ వాజ్ లైక్ calm. He was very calm, performing his shot, giving his best, and
అండ్ దే వాజ్ నో చీటింగ్. ఓకే అనేసారు కదా, లేదు ఐ థింక్ ఐ కెన్ డూ బెటర్. ఐ లర్న్ ఫ్రమ్ హిమ్. అండ్ ఎన్టీఆర్ గారు లైక్ జూనియర్ ఎన్టీఆర్, లైక్ హౌ బెస్ట్ యూ బీ ఇన్ ద మూమెంట్. A shot is a moment for him, I feel, because when I was working with him, like he lives that moment. That is not easy for an actor to be living the moment, and you need to be very focused, very you need to have that energy of being there. Adi and Lavanya Tripathi, the way she worked for Antala Rakshasi, oh my god, I don't think ఏ యాక్టర్స్ కూడా అంత వర్క్ చేసి నాకు తెలిసి, బికాస్ 1 year, బికాస్ షీ వాంటెడ్ టు టాక్ ఇన్ తెలుగు, ప్రతి డైలాగ్ ప్రతి వర్డ్, ఎందుకంటే ప్రాంప్టింగ్ చేయలేము. అండ్ ఆ లుక్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ హను టుక్ కేర్ ఆఫ్ హర్ అండ్ ద వే షీ వర్క్. అండ్ వెన్ ఐ సా హర్ ఆన్ సెట్స్ ఆఫ్ అందల రాక్షసి, నాకు లావణ్య కనిపించేది కాదు, బికాస్ వాళ్ళిద్దరూ కలిసి అంత హార్డ్ వర్క్ చేశారు. సో తన దగ్గర నేర్చుకున్న రాదు అనేది ఏమి ఉండదు. అండ్ షీ ఇన్స్పైర్డ్ మీ లాట్ అందల రాక్షసులు. అండ్ రితు వర్మ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, చాలా మంచి వెరీ వెరీ గుడ్ హ్యూమన్, చాలా కామ్ కంపోజ్డ్. అండ్ అమ్మాయి చాలా ఫోకస్డ్గా ఉంటుంది అండ్ తన పర్ఫార్మెన్సెస్ నాకు బాగా నచ్చుతుంది. అండ్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ హర్ నారా కుమారుడు, లైక్ ఆ టైంలో నాకు హీరో ఫీలింగ్ ఉంది, బికాజ్ 2 సినిమాలు చేశాను కాబట్టి నన్ను హీరో అని పిలిచేవారు. సో ఆ హీరో ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఆ హీరో ఎఫెక్ట్ని తను బ్రేక్ చేసింది. లైక్ తను ప్రేమ ఇష్క్ కాదల్ పవన్ సాధినేని ఆ టైంలో చేసేటప్పుడు, అది ఒక చిన్న స్మాల్ ఫిలిం విచ్ వాస్ మోర్ ఆఫ్ ఇండీ. ఆ టైంలో ఇండీ కైండ్ ఆఫ్ ఫిలిం, ఒక 3 ఫ్రెండ్స్ కైండ్ ఆఫ్ థింగ్. నేను చేస్తున్నప్పుడు ఈ ప్రొఫెషనల్ స్టీరియోటైప్ సినిమా మేకింగ్కి ఆ సినిమాకి ఉన్నప్పుడు తను అక్కడి నుంచి వచ్చిన తర్వాత హర్ అప్రోచ్ వాజ్ టోటలీ డిఫరెంట్ టువర్డ్స్ ద క్యారెక్టర్ అండ్ సినిమా. సో ఐ అబ్జర్వ్ దాట్ ఫ్రమ్ హర్. అండ్ స్వాతి తను ఇంకొక లెవెల్ ఆఫ్ యాక్టర్. తను ఆ క్యారెక్టర్ కోసం ఎక్కడ దాకానే వెళ్తుంది. షీ ఈజ్ లైక్ షీ లివ్ ఇన్ దట్ క్యారెక్టర్. మన సినిమాకి అవసరమా లేదన్నా కూడా తను హెసిటేట్ చేయదు. ఇలా చేస్తే బాగుంటుందా, ఇలా చెప్తే బాగుంటుందా, ఆ క్యారెక్టర్కి ఏం తీసుకురావాలి. అండ్ లైక్ స్వాతి తన ఎక్స్పీరియన్స్ చూస్తే లైక్ షీ హాస్ డన్ తెలుగు సినిమాస్, షీ హాస్ డన్ మేజర్లీ మలయాళం సినిమాస్. అండ్ ఆఫ్టర్ షీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ మలయాళం సినిమా తన ప్రాసెసే మారిపోయింది. అండ్ మంత్ ఆఫ్ మధులో ఆ క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్, లేఖ క్యారెక్టర్కి ఎక్కువ ఉండదు, బట్ ద వే షీ గాట్ ద క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. అండ్ ఈవెన్ డైరెక్టర్ ఫెల్ట్ దట్ ఈ క్యారెక్టర్ కొంచెం ఐ థింక్ కొంచెం వ్యాలిడేషన్ ఇవ్వాలి నేను. షీ గాట్ దట్ బ్యాక్. సో అండ్ బాలకృష్ణ గారు మీరు బిలీవ్ చేయరు, లైక్ వీరసింహారెడ్డి సినిమా షూట్ చేయాలన్నప్పుడు నాకు షూటింగ్ డేట్స్ లేవు. గోపిచంద్ గారు నువ్వే చేయాలంటే ఎలాగైనా సరే. నాకు బాలకృష్ణ గారు చాలా ఇష్టం బికాస్ ఆఫ్ హిస్ ఆరా సినిమా అండ్ ఆల్. బట్ సరే అని వెళ్ళి లైక్ ఒప్పుకున్న తర్వాత ఈజ్ లైక్ అందరూ చైల్డ్ ఫ్రమ్ హార్ట్ అంటారు, లైక్ హీస్ ప్రొఫెషనలీ చైల్డ్ ఫ్రమ్ హార్ట్ అనిపిస్తుంది ఫర్ హిస్ ప్రొఫెషన్. బికాస్ ఎర్లీ మార్నింగ్ మేము అందరం ఇంకా వచ్చిండాం. ఈ మొత్తం లొకేషన్లో ఆయనది ఒక్క క్యారవాన్, ఒక జనరేటర్ ఉంటుందండి. ఒక మెల్లగా మేము అందరూ వస్తుంటాం. హీ కమ్స్ రైట్ టైం, ఇంత కూడా లేట్ చేయడు. షార్ట్ రెడీ అంటే ఇమ్మీడియట్గా, అంటే షార్ట్ రెడీ అంటే రిలాక్స్గా ఉంది ఆయన రెడీగా ద ఎనర్జీ హ్యాస్ ఈస్ అమేజింగ్. అండ్ డైలాగ్స్ సీన్ పేపర్ తీసుకొని హీ లిజన్స్ టు ద డైరెక్టర్. హీ డస్ ఈజ్ ఒక మానిటర్ చేసిన తర్వాత డైరెక్టర్ గారు వచ్చేసి అంత బాగుంది అక్కడ కొంచెం అంటే, అవునా ఓకే ఇప్పుడున్న కొత్త డైరెక్టర్లు ఇలా అడుగుతున్నారు, ఓకే కరెంగే అని చెప్పి కరెక్ట్ ఆ పాయింట్లో అన్నీ సేమ్ ఉంటాయి. ఎక్కడైతే చేంజ్ చెప్పారో ఆ ఒక్క పాయింట్లో మాత్రం కొంచెం చేంజ్ చేస్తారు. అండ్ ఎంత ప్రొఫెషనల్ అంటే
ఆయన వల్ల ఎవరికి టైం వేస్ట్ అవ్వదు. షార్ట్కి వచ్చారంటే 1 take 2 takes. ఇట్స్ నాట్ అబౌట్ టేక్స్, బట్ ఐమ్ టెలింగ్ అబౌట్ ద పర్ఫెక్షన్ టువర్డ్స్ హిస్ క్రాఫ్ట్. యాక్షన్ సీక్వెన్స్ అయినా కానీ ఏదైనా కానీ. అండ్ మెయిన్లీ ఎండల్లో షూటింగ్ ఉంటే ఆయన గొడుగు పట్టాడు. హీస్ హ్యాపీ విత్ ద సన్. లైక్ అమేజింగ్. ఆయనతో వర్క్ చేయడం లైక్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో ఆల్ మై యాక్టర్స్, లైక్ నాట్ ఓన్లీ బిగ్ యాక్టర్స్, చిన్న యాక్టర్స్ లైక్ శ్రేయా, హర్ష చెమ్ముడు. హర్ష చెమ్ముడు లైక్ హీస్ మై డార్లింగ్. అంటే ఇన్ఫ్యాక్ట్ భానుమతి రామకృష్ణ చేసేటప్పుడు తెలియకుండా తన మీద ఎక్కువ ప్రేమ వచ్చేసి నేను తమ్ముడులా ఫీల్ అయిపోయి ఏంటో కొంచెం ఎక్కువ అటాచ్ అయిపోయా. బట్ ఆ తర్వాత రియలైజ్ అయ్యాను, బాస్ తనకు కెరీర్ ఉంది, నీకు కెరీర్ ఉంది, కమాన్ యూనిట్ చేసి కెరీర్స్ అయిన తర్వాత లైక్ హ్యావ్ సీన్ హిస్ వర్క్. లైక్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ యాక్టర్. ఈజ్ అంటే చాలా నాలెడ్జబుల్ హ్యూమన్. ఈజ్ అంటే సపోజ్ లైక్ పర్మిట్లో కూడా రూమ్లో కూడా చెప్పంట ఆ సీన్స్ అండ్ జస్ట్ బుల్లెట్ పాయింట్స్ ఇస్తే చాలు, అలా అల్లేస్తాడు. అండ్ నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నానంటే మధుగా, మీరు చూసే ఫిలింలో ఫస్ట్ సీన్ ఉంటుంది గాజులు ఇచ్చే సీన్లో, లైక్ హీ అండర్స్టూడ్ మీ. ఆ క్యారెక్టర్ని బాగా అర్థం చేసుకున్నాను. మీరు చూస్తే తను 3 days షూట్ చేశాడు ఆ సినిమాకి. మీరు చూస్తే ఆ సినిమా లెంత్లో వీడి వల్లే వీడి ఇలా అయ్యాడు అనిపిస్తుంది హర్ష వల్ల. బికాస్ ఇలాంటి యాక్టర్స్తో వర్క్ చేసేటప్పుడు చాలా ఎఫర్ట్లెస్గా ఫీల్ అవుతాం. బికాస్ నేను అనుకుంది నా కో యాక్టర్స్ ఆర్ మై గాడ్. నా ఫ్లాస్ ఏదైనా ఉన్నా, సపోజ్ డైరెక్టర్ ఆ టేక్ ఓకే చేసి మైనర్గా ఎక్కడో మిస్ అయ్యి ఉండొచ్చు, ఓకే అని ఉంటా అన్న, అయినా ఆపోజిట్ యాక్టర్స్ దే కవర్ ఇట్ అప్ విత్ దేర్ పర్ఫార్మెన్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే ట్రై టు సింక్ విత్ యూ. ఇప్పుడు నా కో యాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు హర్ష ఉన్నాడు, హర్ష మాట్లాడుతూనే ఉన్నాడు. నాకు ఒక పాయింట్ తెలియదు నాకు ఎక్కడ స్టాప్ చేయాలి, ఎక్కడ మాట్లాడాలి. బట్ వాళ్ళ ఫ్లోని క్యాచ్ చేస్తే, వాళ్ళ ఇంటెన్షన్ క్యాచ్ చేస్తే యు ఆర్ దేర్. సో దట్ వే ఐఎమ్ బ్లెస్డ్ విత్ గుడ్ కో యాక్టర్స్ ఇప్పుడు దాకా. సో దిస్ ఈస్ వాట్ ఐ టేక్ అవే ఫ్రమ్ మెనీ ఆఫ్ ద యాక్టర్స్ విత్ మై క్యారెక్టర్స్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఐ హాడ్ అ బ్యూటిఫుల్ చాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ టైం ఇచ్చినందుకు. ఇలానే కెరియర్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా లాట్స్ ఆఫ్ వర్క్, lots of good roles. Thank you. కోరుకుంటూ all the very best. Thank you so much. And it was really great and congratulations. Thank you. And for your work ఇప్పటిదాకా మీరు చేసింది. I wish you all the best. And మీ ఇంటర్వ్యూస్ నాకు బాగా నచ్చుతాయి. అయ్యో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఎందుకంటే ఒక డైరెక్టర్, ఒక యాక్టర్, ఒక టీం కొన్ని విషయాలు మేము చేసి ఉంటాం, చాలా మంది నోటీస్ చేయరు. మీరు చాలా ఇంటర్వ్యూస్లో నోటీస్ చేశారు. అండ్ thank you for pushing the industry from your side also. కడుపు నిండిపోయింది. Good reviews for the films and insights. Thank you and thank you so much. Thank you. Taste the Daily. அனுஜ் ஸ்டைல்ஸ் ரகங்கள் பலவிதம், ஒவ்வொன்றும் உலகத்தரம். Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.